వార్తలు రకాలు గురించి తెలుసుకుంటూ వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ న్యూస్, రచనా పద్ధతులు, వేరే వేరే రకాల వార్తలకి ఎట్లా రాయాలి అనే విషయాలన్నీ తెలుసుకుంటా ఉన్నాం. అయితే నేను నిన్న అభివృద్ధి వార్తల గురించి చెప్పి, ఈ సెక్టోరియల్ ఇంట్రెస్ట్‌ని బట్టి కేటగరైజేషన్ ఆఫ్ న్యూస్ ఎట్లాగైతే పాఠకులకి వాళ్ళ భిన్న అభిరుచుల్ని బట్టి వాటికి తగ్గట్టుగా వార్తలు క్యాటర్ చేస్తున్నామో, ఆ క్యాటర్ చేసేటప్పుడు ఆ వార్తల్ని అందించే జర్నలిస్టులు కూడా భిన్నమైనటువంటి రంగాలకు సంబంధించి సమాచారం ఇవ్వాల్సి ఉంటది. వాటి గురించి కొంత పూర్వరంగం తెలుసుకొని ఉండడం, కొంత అవగాహన ఉండడం. ఎందుకంటే ఏది వార్త అనంటే నిర్వచించుకున్నప్పుడు ఏదైనా వార్తే అని అన్నాం గనక. అంటే కొత్తదై, ఆసక్తి కలిగించి, ఎంతో కొంత ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగకరమైన సమాచారం వల్ల వార్త అన్నాం. మరి వార్తలకు ఆధారాలేంటి అంటే ఆధారాలకు పరిమితి లేదు. ప్రపంచమే ఒక వార్తాధారాల గని అనుకున్నాం. అటువంటి సమయంలో మనకి కొంచెం ఆసక్తి ఉంటే చాలు ఏ విషయంలోనైనా లోతుల్లోకి వెళ్ళి, దాన్ని సమగ్రంగా పరిశీలించి, అవతలి వాళ్ళకి తెలియజెప్పాలే అనే కర్తవ్యం తీసుకున్న వాళ్ళంతా జర్నలిస్టులే అని అనుకున్నాం. ఈ నేపథ్యంలో మరి వినేవారికి ఆసక్తి ఉన్నంత మాత్రాన అందరూ చెప్పొచ్చా? అంటే చెప్పలేరు. మీకు తెలుసు, కొంతమంది కథ చెప్తుంటే వాళ్ళ భిన్న అభిరుచుల్ని బట్టి వాటికి తగ్గట్టుగా వార్తలు క్యాటర్ చేస్తున్నాము. ఆ క్యాటర్ చేసేటప్పుడు ఆ వార్తల్ని అందించే జర్నలిస్టులు కూడా భిన్నమైనటువంటి రంగాలకు సంబంధించి సమాచారం ఇవ్వాల్సి ఉంటది. వాటి గురించి కొంత పూర్వరంగం తెలుసుకొని ఉండడం, కొంత అవగాహన ఉండడం. ఎందుకంటే ఏది వార్త అనంటే నిర్వచించుకున్నప్పుడు ఏదైనా వార్తే అని అన్నాం గనక. అంటే కొత్తదై, ఆసక్తి కలిగించి, ఎంతో కొంత ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగకరమైన సమాచారం వల్ల వార్త అన్నాం. మరి వార్తలకు ఆధారాలేంటి అంటే ఆధారాలకు పరిమితి లేదు. ప్రపంచమే ఒక వార్తాధారాల గని అనుకున్నాం. అటువంటి సమయంలో మనకి కొంచెం ఆసక్తి ఉంటే చాలు ఏ విషయంలోనైనా లోతుల్లోకి వెళ్ళి, దాన్ని సమగ్రంగా పరిశీలించి, అవతలి వాళ్ళకి తెలియజెప్పాలే అనే కర్తవ్యం తీసుకున్న వాళ్ళంతా జర్నలిస్టులే అని అనుకున్నాం. ఈ నేపథ్యంలో మరి వినేవారికి ఆసక్తి ఉన్నంత మాత్రాన అందరూ చెప్పొచ్చా? అంటే చెప్పలేరు. మీకు తెలుసు, కొంతమంది కథ చెప్తుంటే, కొంతమంది జోక్ చెప్తుంటే మనకి ఏమాత్రం సంతృప్తి కలగదు. వినాలన్న ఆసక్తి కూడా ఉండదు. విషయ లోపం అంటే కాదు. కొన్నిసార్లు విషయం ఉండి కూడా చెప్పడంలో లోపం. కొన్నిసార్లు మంచిగా చెప్పగలిగిన వాళ్ళే కానీ పదే పదే చెప్పడానికి ఉత్సాహపడతారు గానీ, అందుకు సంబంధించిన కసరత్తు చేయరు. విషయం ఉండదు. అట్లాంటి సందర్భాల్లో కూడా మనకు విసుగొస్తది. అంటే కథన నైపుణ్యం ఉండి, చెప్పే తెలివితేటలుండి, దానికి సరిపడా విషయ సేకరణ కూడా చేయగలిగితే, మనం మంచి వార్తల్ని అందించడానికి, ఆకట్టుకోవడానికి, పాఠకుల్ని సంతృప్తి పరచడానికి, పాఠకులే కావచ్చు, ఆడియన్స్ ఎవరైనా కూడా, టార్గెటెడ్ పీపుల్ ఎవరైనా, వెదర్ పాఠకులే కానక్కర్లేదు, శ్రోతలు కావచ్చు, వీక్షకులు కావచ్చు, నెటిజన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, అందుకని మనం ఏం చేయాలి అంటే సరుకుండాలి, మ్యాటర్ ఉండాలి, విషయం ఉండాలి. విషయం ఉంటే మనం చెప్పేది ఏదైనా కూడా సాధికారికంగా చెప్పగలుగుతాం. మనమే అరకొరగా చెప్తే, మనమే సందేహాస్పదంగా చెప్తే, మనమే అనుమానాలకు తావిచ్చే విధంగా చెప్తే, వినేవాడు, చూసేవాడు, చదివేవాడు ఇంకా ఎక్కువ గందరగోళానికి గురి అయ్యే ప్రమాదం ఉంటది గనక, ఈ వార్తలు అనే ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యి రిపోర్టర్స్‌గా విధులు నిర్వర్తించే వాళ్ళెవరైనా సమకాలీన విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. నేను మొదట్లోనే చెప్పాను. 10 కమాండ్‌మెంట్స్ లాంటి వాటిల్లో విషయం ఉండాలి, భాష ఉండాలి, ప్రసరణ నైపుణ్యం ఉండాలి, విశ్లేషణ చాతుర్యం ఉండాలి. ఇట్లా ఒక 10 ఇష్యూస్ చెప్పాను. అట్లా విషయం ఎట్లా వస్తది అనంటే,
విస్తారంగా చదివితే, పరిశీలిస్తే, గమనిస్తే, వాటి గురించి తెలుసుకుంటే, మనం కొంత ఆసక్తి ప్రదర్శిస్తే మనకు విషయం వస్తుంది. ఒక రోజులో రాదు. నాకు చెప్పేసేయండి సార్ దానికి సంబంధించి నేను సమగ్రంగా నేను ఈ 2 రోజులు దానికోసమే కేటాయిస్తా. నాకేం పని లేదు. ఇవాళ ఆదివారం, శనివారం, ఆదివారం 2 రోజులు దాని మీదనే కూర్చుంటాను. నాకు చెప్పేసేయండి. ఇవాళటితోటి నేను దాన్ని సమగ్రంగా తెలుసుకుంటాను అనంటే కుదిరే పని గాదు. ఇది లేయర్స్‌గా ఫార్మ్ గావాల్సిందే. అట్లా వచ్చిన పరిజ్ఞానంతోటి వచ్చే రిపోర్ట్సే అద్భుతంగా ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. అట్లా అని మనం భయపట్టి పారిపోవాల్సిన అవసరం గూడా లేదు. ప్రతి వాళ్ళు మేధావులు కానవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెడికల్ రిపోర్ట్ చేయాలా. ఏ డాక్టర్ దగ్గరకో పోతారు. లేకుంటే ఏ మెడికల్ డైరెక్టర్ దగ్గరకో, లేకుంటే ఏ నిమ్స్ లాంటి హాస్పిటలో, గాంధీ మెడికల్ హాస్పిటల్ లేకుంటే ఉస్మానియా హాస్పిటల్ అట్లాంటి పెద్ద పెద్ద సంస్థల సూపరింటెండెంట్ దగ్గరికి పోయినప్పుడు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి పోయినప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన చెప్తున్న విషయం, కంటెంట్ అంతా చూసి, వామ్మో! నేనేం మెడికల్ రిపోర్టర్‌నయితాను. ఆయన నాలెడ్జ్ చూడు, ఆయన లెక్క చూడు, ఆయన పత్రం చూడు అని మనం భయపట్టాల్సిన అవసరం గాని, ఆందోళన చెందాల్సిన అవసరం గాని లేదు. ఆయా రంగాలలో వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు అదే పని చేస్తూ ఉన్నారు గనక, వాళ్ళకి లోతైన పరిజ్ఞానం ఉండడానికి ఆస్కారం ఉంది. అంత మాత్రాన మనం వారితో సమాన స్థాయిలో జ్ఞానం సంపాదించాలని లేదు. అట్లని ఏమి తెలియకపోయినా గూడా, ఏముంది నాకొచ్చు, రిపోర్టింగ్ వచ్చు. నేను 5, 6 ఏళ్ల నుంచి చేస్తున్నాను. అని మనం నిర్లక్ష్యం వహించి దాంట్లో వస్తున్న ఆధునిక పరిణామాలు గాని, ఆహ్, దాంట్లో లోతైన విషయాలు గాని తెలియకుండా పైపైన ఉండే మిడిమిడి జ్ఞానంతోటి ఇక చాలు నాకు అని సంతృప్తి చెంది ఏదో శతకకారుడు చెప్తాడు. తెలివి ఒకింత లేని కడ తృప్తుడనై కరిభంగి సర్వముం తెలిసితినంచు గర్వితమతిన్ విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధియించుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్యే నితాంత గర్వము అంటాడు. అంటే ఏమీ తెలియనప్పుడు చాలా తెలుసు అని గర్వించడం. క్రమక్రమంగా ఒకరు పరిచయం అయితా వాళ్ళతో ఉన్న లోతైన పరిజ్ఞానం మనకు తెలిస్తే, వాయమ్మో! ఇంత పరిజ్ఞానం ఉన్నదా ఈ ప్రపంచంలో? నాకేం తెలియదే అని అప్పుడు తెలియని వాడిగా మెసలడం. ఆ గర్వం అనేది ఎక్కడికో ఎళ్ళిపోవడం మన నుంచి. అది జ్ఞానోదయం. అట్లా అయితది. అంతని అటు ఇటు కాకుండా మధ్య మార్గంగా మనం పలు విషయాల పట్ల కొంత లోతైన అవగాహన ఉండి, ఆ బేస్ మీద ఎప్పటికప్పుడు మీకు నేను కొన్ని చిట్కాలు గూడా చెప్తాను. ఎందుకంటే మీరంతా నా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులే గనక. ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు చూస్తుంటే, ఏ రామకృష్ణ మఠంలో ఆహ్, ఒక గురూజీనో, లేకుంటే ఒక ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన మేధావో, అంతెందుకు ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియోలో, మాడభూ శ్రీధర్ లాంటి వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు, వామ్మో! వీళ్ళకి ఎంత తెలివి, ఎంత లోతుగా ఎన్ని కోట్ చేస్తున్నారు, ఎప్పటి సంగతులు తీసుకొస్తున్నారు, ఏ లీగల్ యాస్పెక్ట్స్‌ని చర్చిస్తున్నారు అని మనం కొంత జర్నలిస్ట్‌లుగా ఉండి కంగారు పడే పరిస్థితి ఉంటది. చాలా మంది నేను చూసాను. నాతో చర్చించారు కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక గట్టి స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకుంటారు నాలెడ్జ్ పరంగా. సమకాలీనమైన అనేక విషయాల పట్ల ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చే ఏ చిన్న పరిణామాన్ని అయినా వాళ్ళు కాంప్రిహెన్సివ్‌గా చూడగలుగుతారు. అంటే సమ్యక్ దృష్టితో చూడగలుగుతారు. మంచి, చెడులు, వెనక, ముందు, గతం, ప్రస్తుతం ఇట్లా అన్ని కోణాల నుంచి ఆ అంశాన్ని చూడగలుగుతారు గనక, గతాన్ని రిలేట్ చేస్తూ అన్వయించి మాట్లాడగలుగుతారు. మనకి చూసే వాళ్ళకి ఏమనిపిస్తది? వాయమ్మో! ఎంత తెలివితేటలు అని అనిపిస్తది గానీ, మనం గూడా కొంచెం శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మనకు గూడా అట్లాంటి బేస్ ఏర్పడడానికి ఆస్కారం ఉంటది. ఇది నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ చెప్తాను. మొన్న శ్రీనాథ్ అన్న గారు ఇంటరప్షన్ చేసినారు. ఏమన్నారంటే, కరెక్టే నువ్వు స్పెషలైజేషన్స్ అంటున్నావు. ఈ హైదరాబాద్‌లోనో, ఢిల్లీలోనో కరెస్పాండెంట్ స్పెషలైజేషన్ సాధ్యమైతది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, జిల్లా రిపోర్టర్‌లుగా ఉండే వాళ్ళకి, నియోజకవర్గ స్థాయిలో ఉండే రిపోర్టర్‌కి
అట్లా ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ లోనే లోతైన అవగాహన పెంచుకునే ప్రయత్నంలో ఉంటే మిగతా సబ్జెక్ట్స్ ఏం కావాలి? అన్నీ ఒకటే చేసినప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇట్లాంటి విషయాలు కూడా కొంచెం చెప్పు అని అన్నారు. నిజమే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న, జిల్లాలో ఉన్న మనమే అన్ని మన పత్రిక గాని, మన ఛానల్‌కి గాని, మన వెబ్‌సైట్‌కి గాని మనమే సర్వస్వం గనక అన్ని విషయాల్లో మనకు లోతైన అవగాహన ఉండాలి. దానికోసం ప్రత్యేకంగా కోర్సులు జేయడము, ఓ సంవత్సరం పాటు చదవడము అవసరం లేదు అంటాను నేను. ఇప్పుడు ఇవాళ మనకి ఈ చాప్టర్‌లో ఇది చివరి పాఠం. ఈ చాప్టర్‌లోనే గాక నాకిచ్చిన చాప్టర్ గూడా ఇదే చివరిది. చాప్టర్‌లో పాఠం గూడా ఇదే చివరిది. అయితే దీంట్లో నేను ఏం చర్చించదలుచుకున్నాను రాగల 40, 45 మినిట్స్ అనంటే, ఒక 4, 5 కీలకమైన అంశాలు తీసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో అయినా గూడా రిపోర్టింగ్‌కి అవసరమయ్యే ఒక 4, 5 ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ న్యూస్ రిపోర్ట్ జేయడం ఎట్లా? దాని తర్వాత ప్రాధాన్యత అంటే మనం నేర వార్తలు ఎట్లా రిపోర్ట్ జేయాలి? లీగల్ మ్యాటర్స్ వచ్చినప్పుడు గాని, క్రైమ్ రిపోర్టింగ్ వచ్చినప్పుడు గాని ఎట్లా రిపోర్ట్ జేయాలి అనేదొకటి. అట్లాగే వ్యవసాయ సంబంధిత వార్తలు రిపోర్ట్ చేసేటందుకు ఎట్లా సన్నద్ధం అవ్వాలి? ఎట్లా పూర్వరంగం ఉండాలి? ఎట్లా మనం జర్నలిస్ట్‌గా మనం ఏ అంశాల మీద ప్రాధాన్యత ఇవ్వాలి? అట్లాగే కొత్త డేటా జర్నలిజం అనండి, ట్రావెలాగ్ అనండి, పర్యావరణం అనండి, బిజినెస్ అనండి. ఇట్లా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. అట్లాగే ఇంటర్వ్యూ ద్వారా గూడా మనం చాలా సమాచారాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళొచ్చు. మనకు అవకాశాలుంటాయి. ఎవరో ఒక ప్రముఖుడు అక్కడికొస్తారు. మనం అడిగితే ఇంటర్వ్యూ కాదనలేడు. కానీ ఇంటర్వ్యూ జేయేటప్పుడు కొన్ని కనీస పద్ధతులుంటాయి. వాటిని ఎట్లా ఆ మెళకువలేముంటాయి? ఆ పద్ధతులేముంటాయి? ఆ కనీస ధర్మాలేముంటాయి? వాటి గురించి కూడా మాట్లాడదాం మనం. ఇట్లా వేరే అంటే వైవిధ్యభరితమైన వార్తలు రాసేటప్పుడు ఆ వార్తలకి నేపథ్యం ఎట్లా ఉండాలి? పూర్వరంగం ఎట్లా ఉండాలి? మన సన్నద్ధత ఎట్లా ఉండాలి? అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ రిపోర్టింగ్ అనుకోండి. యూ ఆర్ నాట్ ఎక్స్‌క్లూజివ్‌లీ పొలిటికల్ రిపోర్టర్. యూ ఆర్ ఎ డిస్ట్రిక్ట్ రిపోర్టర్. బట్ ఈవెన్ దెన్ యూ హావ్ టు రైట్ ఏ స్టోరీ ఒక రాజకీయ వార్తని హైదరాబాద్‌లో ఉండేటాయన్నో, ఢిల్లీలో ఉండేటాయన్నో రాసే కథనానికి ఏమాత్రం తీసిపోని విధంగా నువ్వు రాయగలగాలి అని అంటే మన రాష్ట్రం ఏంటి? మన రాష్ట్ర రాజకీయ చరిత్ర ఏంటి? దాని నేపథ్యం ఏంటి? ఎప్పుడో 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికంటే ముందు అవిభక్త మద్రాసులోంచి మన తెలుగు రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డది? తెలుగు రాష్ట్రం ఏర్పడాలి అనే పోరాటాలు ఎట్లా జరిగినాయి? అవు అం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా మనం ఎట్లా ఉన్నాము? నిజాం ఎరా ఏంటి? బ్రిటిష్ రూల్ ఏంటి? తర్వాత పోరాటాల తర్వాత విశాలాంధ్ర ఎట్లా ఏర్పడ్డది? దానెనక కమ్యూనిస్ట్‌ల చరిత్ర ఏంటి? తొలి ముఖ్యమంత్రులు ఎట్లా ఉన్నారు? తర్వాత మంత్రివర్గాలు ఎట్లా మారినాయి? ఎన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి? సోషలిస్ట్ పార్టీ అంటే ఏంటి? స్వతంత్ర పార్టీ అంటే ఏంటి? ఇట్లా కొంత రాజకీయ నేపథ్యాన్ని మనం చదవాల్సుంది. చదివి ఇప్పుడు ప్రధానంగా ఉన్న పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో అయితే వైఎస్ఆర్‌సీపీ గాని, తెలుగుదేశం పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ గాని ఇట్లా ఒక 4, 5 ప్రధానమైన పార్టీలు ఉంటాయి. ఈ పార్టీలు ఎట్లా మొదలైనాయి ప్రస్థానం? ఎప్పుడో 120 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్టార్ట్ అయింది? ఒక 40 సంవత్సరాల కింద సుమారు తెలుగుదేశం పార్టీ ఎట్లా ఏర్పడింది? ఉత్థాన పతనాలు ఎట్లా ఉన్నాయి? ఆ పార్టీల గురించి తెలుసుకోవాలి. వాటి యొక్క సిద్ధాంతాలు కొన్ని పార్టీలకు కొన్ని సిద్ధాంతాలుంటాయి. బీసీలు అని చెప్పి వచ్చినారు. ప్రత్యామ్నాయ రాజకీయాలని వచ్చినారు తెలుగుదేశం వాళ్ళు. తెలుగు ప్రైడ్ అని అన్నారు. ఎవరో మదరాసీలు అని ఢిల్లీలో మనకి గుర్తింపు కూడా లేని సమయంలో తెలుగు బావుటాన్ని ఎగరవేసినాము అని చెప్పుకుంటారు. ఇట్లా ఆ పార్టీకున్న సిద్ధాంతాలేంటి? ఇంకొక రాజకీయ పార్టీ ఎట్లా ఆవిర్భవించింది? వీటన్నిటి గురించి మనకు కొంత అవగాహన ఉండి, వాళ్ళ మేనిఫెస్టోలుంటాయి. ఎలక్షన్ మేనిఫెస్టో. సరే మేనిఫెస్టోస్ ఆర్ మానిప్యులేటివ్ డాక్యుమెంట్స్ ఆఫ్ నౌఎడేస్ అది నేను వాటి జోలికి వెళ్ళటం లేదు. అది విమర్శనాత్మకంగా చర్చించాల్సొస్తే ఒక చర్చా వేదిక పెట్టుకుంటే నేనప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడతా. అది వేరే విషయం. కానీ ఒక జర్నలిస్ట్‌గా రాజకీయ రిపోర్టింగ్ చేయాలి అనంటే, మనకు పూర్వ రంగంలో ఏ అంశాల పట్ల ప్రాథమిక అవగాహన ఉండాలి అనడం కోసం నేను వాళ్ళ మేనిఫెస్టోలన్నీ చదవాలి. ఎందుకంటే దానికి భిన్నంగా ఎప్పుడన్నా ఎవరైనా నాయకుడు కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు గంభీరంగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు జర్నలిస్ట్ ఏదైనా అడగబోతుంటే నోరు కొట్టి మాట్లాడినప్పుడు, మనం వాళ్ళని నిలదీయాలి అంటే మనకు వాటి పట్ల కొంత అవగాహన ఉండాలి.
ఇవన్నీ తెలుసుకుని ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలను కనుక మనం గమనిస్తూ ఉంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. నేను రాజకీయ రిపోర్టింగ్ చేయగలను. నేను ఎట్లాంటి రాజకీయ పరిణామాన్ని అయినా గతాన్ని పరిగణలోకి తీసుకొని వర్తమానాన్ని నిశితంగా పరిశీలిస్తూ భవిష్యత్ రాగల పరిణామాలను కూడా నేను అంచనా వేయగలను. నేను ప్రిడిక్టివ్ స్టోరీస్ అండ్ గెస్ వర్క్ జర్నలిజంలో గెస్ వర్క్ చేయాల్సి వస్తుంది. కైట్ ఫ్లయింగ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఊహాగానాలు రాయాల్సి వస్తుంది. అయితే దానికి కూడా కొంత కుషన్ పెట్టుకొని కొంత ఎస్కేప్ ఛానల్ పెట్టుకొని రేపొద్దుగల అటు ఇటు అయితే కూడా మనం గుడ్డిగా తప్పు రాసిన భావన రానియకుండా ఉండేటట్టుగా కూడా కొన్ని పొలిటికల్ గా అంచనాలు రాయొచ్చు, ప్రిడిక్షన్స్ రాయొచ్చు. అందుకని మనం ఇంకొకటి తామరాకు మీద నీటి బిందువులాగా వ్యవహరించాలి రాజకీయ రిపోర్టింగ్ చేసేటప్పుడు. జర్నలిస్ట్ అయినంత మాత్రాన కామన్ మ్యాన్ కాకుండా పోతాడా, సిటిజన్ కాకుండా పోతాడా, వాడు ఏదో పార్టీకి చెందిన వాడు కాకుండా ఉంటాడా, వాడికి ఇష్టాలు లేకుండా ఉంటాయా అంటే కాదు. జర్నలిస్ట్ కూడా ఇష్టాలు ఉంటాయి. జర్నలిస్ట్ కూడా సమాజంలో భాగమే అవుతాడు, ఒక కుటుంబంలో భాగం అవుతాడు. ఆ కుటుంబానికి ఒక రాజకీయ నేపథ్యం ఉంటది, వాళ్ళకి కాంగ్రెస్ నేపథ్యం ఉంటది, లేకుంటే తెలుగుదేశం నేపథ్యం ఉంటది, కమ్యూనిస్ట్ నేపథ్యం ఉంటది. ఉండని అవి చంపుకోవాలంటే చంపుకోనక్కర్లేదు, అవి కొనసాగించవచ్చు, నిత్య నూతనంగా వాటిలో ఆధునీకరించుకోవచ్చు. దాంట్లో కూడా నువ్వు ఇంకా కొత్త విషయాలు తీసుకొని కొత్త ఆసక్తుల్ని పెంచుకొని కొత్త రాజకీయ కోణంలో కూడా నీవు ఆవిష్కరించుకోవచ్చు. కానీ వృత్తికి వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉండాలి. వృత్తే. నువ్వు జర్నలిస్టుగా ఒక స్టోరీ రాయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రదేశంలో ఒక పొలిటికల్ పార్టీ క్రమక్రమంగా పరిణతి చెందుతూ ఎదుగుతూ ప్రజాభిప్రాయం పొందుతూ ప్రజాభిమానాన్ని కూడగట్టుకుంటూ ఎదుగుతున్న క్రమాన్ని నువ్వు విశ్లేషించాల్సి వచ్చినప్పుడు నువ్వు ఆ పార్టీకి ఆర్క్ రైవల్ కావచ్చు. నీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ నేపథ్యంతో మీకు వాళ్లకు అస్సలు ససేమిరా పడకపోవచ్చు గాక, కానీ వాస్తవికత ఆధారంగానే నువ్వు ఆ పొలిటికల్ పార్టీ యొక్క ఎదుగుదలని రాయాల్సి ఉంటది. అప్పుడు నీ వ్యక్తిగతం అనేది వెనక్కి పోతుంది. ఇక్కడ ప్రమేయం ఉండదు, ఇక్కడ వాస్తవాలే లెక్క. నీకు పార్టీ మీద అవ్యాజమైన ప్రేమ ఉంటది, కానీ అది దినదినం పునరిల్లుతా ఉంది ఆ పార్టీ. అప్పుడు నువ్వు వార్త రాయాల్సి వస్తే ఆ వాస్తవిక అంశాల ఆధారంగా రాయాలే తప్ప నీ ఇష్టాలతో ప్రమేయం ఉండదు. ఇది గ్రహిస్తే ఎస్, పొలిటికల్లీ యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఐఎమ్ మై సెల్ఫ్ ఇస్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మా కుటుంబం ఒక పొలిటికల్ పార్టీకి తరాల నుంచి వస్తా ఉంది. మా అన్న గాని వాళ్ళందరూ కూడా చాలా క్రియాశీలంగా పార్టీ వ్యవహారాలు ఉంటారు. కానీ నేను యూ విల్ బి సర్ప్రైజ్ టు సీ దట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మన కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, ఇట్లాంటి ఒక అరడజన్ మంది ముఖ్యమంత్రులకి అత్యంత సన్నిహితంగా వెళ్ళి ఆంతరంగిక విషయాలను కూడా చర్చించి సమాచారం తీసుకొచ్చి రిపోర్ట్ చేసిన అనుభవం నాకుంది. ఎట్లా సాధ్యమైంది అని అంటే ఐఎమ్ ఏ ట్రూ ప్రొఫెషనల్, ఐఎమ్ 100% ప్రొఫెషనల్. కొంతమంది ఆశ్చర్యపోతారు, మీది ఏ జిల్లా అండి అని అడుగుతారు, మీది గుంటూరా కృష్ణ అని అడుగుతారు. నేను ఈనాడులో కీలకమైన స్థానంలో ఉండి పొలిటికల్ బ్యూరో చీఫ్ గా ఉండి రాజకీయాల్ని నిత్యం విశ్లేషిస్తున్న సమయంలో నా నేపథ్యం అడిగేవాళ్ళు. కొంతమంది ఆశ్చర్యపోయేవాళ్ళు, నువ్వు తెలంగాణ వాడివి, నువ్వు రెడ్డివి, నువ్వు ఈనాడు లాంటి సంస్థలో పొలిటికల్ బ్యూరో చీఫ్ ఎట్లా ఉన్నావు ఇంత సుదీర్ఘకాలం? నేను 1997 నుంచి 2004 వరకు ఉన్నా, ఎట్లా ఉన్నావు, ఎట్లా అంట? ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, 100% ప్రొఫెషనల్ గా అది సాధ్యమవుతుంది. పొలిటికల్ రిపోర్టింగ్ లో యూ హ్యావ్ టు బి 100% ప్రొఫెషనల్. నీ వ్యక్తిగత ఇష్టాలు ఏమాత్రం ప్రభావితం చేయకూడదు. ఇట్లా ఉంటే ఎస్, యూ కెన్ డూ ట్రెమెండస్ అండ్ బ్యూటిఫుల్ పొలిటికల్ అనాలిసిస్. చూసేవాడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలన్నిటిని నేను క్లోజ్ గా వాచ్ చేస్తున్నాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సడన్ గా చనిపోయే అంత అనారోగ్యం వచ్చి హాస్పిటలైజ్ అయినారు. అపోలో హాస్పిటల్లో ఉన్నారు. మాకు కొంత ఆయన పట్ల సదభిప్రాయం ఉండేది, ఎందుకంటే ఈజ్ నాట్ ఎ కరప్ట్, చాలా నైతికంగా రాజకీయాలు చేసిన. నేను చివరి గడియల్లో ఉన్నాడు అంటే నేను ఒకసారి 2 సార్లు అట్లా వెళ్తూ ఉన్నా
అపోలో హాస్పిటల్‌కి. అక్కడికి వచ్చిన ఆయన అభిమానులు వాళ్ళు వీళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టినారు. వెనక్కొచ్చేసారు. తర్వాత రెండో రోజు, మూడో రోజు అట్లా 3, 4 రోజులు అపోలో హాస్పిటల్‌లో ఉన్నాడు. మేము అక్కడికి వెళ్తున్నాము. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ళతోటి వీళ్ళతోటి పిచ్చాపాటి మాట్లాడుతున్నాము. వచ్చి డాక్టర్లు ఒక బులెటిన్‌లో స్టేబుల్ హిస్ కండిషన్ ఈస్ స్టేబుల్ బట్ క్రిటికల్ అని అన్నారు. ఏ క్షణమైనా అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. నేనప్పుడు డెవలప్ చేసినాను ఒక వార్త. ఆయన చాలా గొప్పవాడు. ఆయన విలువలు ఇట్లా ఉండేది. కర్నూల్ తోటి ఇంత అటాచ్‌మెంట్ ఉండేది. కేసీ కెనాల్ అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ప్రాణం. ఇట్లా ఆయనకు సంబంధించిన, ఆయన వ్యవహార శైలికి సంబంధించిన, ఆయన ప్రవర్తనకు సంబంధించిన, ఆయన రాజకీయ నేపథ్యానికి సంబంధించిన ఒక వార్త డెవలప్ చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో ఒకటి రోజు, రెండో రోజు, మూడో రోజు అట్లా వెళ్ళినప్పుడల్లా కొత్త వాళ్ళు కలుస్తున్నారు. కొత్త వాళ్ళు తమ స్వీయ అనుభవాలు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఎట్లాంటి అటాచ్‌మెంట్ ఉందో చెప్తున్నారు. భాస్కర్ రెడ్డిని వాళ్ళు ఏ కోణంలో చూడగలుగుతారో చెప్తున్నారు. అట్లా రోజు రోజు నేను ఆఫీస్‌కి వెళ్ళడము, ఆ ఐటెమ్‌ను కొంత ఇంప్రూవ్ చేయడము, ఇంటికెళ్ళిపోవడం. హాస్పిటల్‌కి వెళ్ళడము, ఆఫీస్‌కి రావడము, ఆ ఐటెమ్‌ని కొంచెం మెరుగు చేయడం, ఇంటికెళ్ళిపోవడం. ఒకరోజు చనిపోయినట్టుగా ప్రకటించినారు. ప్రకటించినప్పుడు నిజంగా ఆయన పెద్దాయన అని 8 కాలాల వార్త రాశాను ఈనాడు. దానికి ఎంత ఫాలోయింగ్ వచ్చింది. ఎంతమంది ఫోన్‌లు జేసినారు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళకి సన్నిహితంగా ఉంటున్న రాజకీయ నాయకులు గాని, ఖురేషి అని ఒక ముస్లిం లీడర్ ఉండేవాడు. కోదండరెడ్డి ఇట్లా ఒక నలుగురు, ఐదుగురు దిలీప్ నువ్వు రావాలి కర్నూల్ అంటే నేను అంత్యక్రియలకు కర్నూల్ గూడా వెళ్ళాను. సో, అట్లా రాజకీయ శిబిరాల్లో మనం మింగిలైపోవాలి. కానీ నేను మొదట్లో చెప్పానే తామరాకు మీద నీటి బిందువు. అట్లానే ఉండాలి. వి నీడ్ నాట్ అసోసియేట్ విత్ దెమ్. అట్లా చంద్రబాబు నాయుడు గారితోటి నేను సుదీర్ఘ కాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా ఉన్నాను గనుక ఆయనతోటి క్లోజ్ కారిడార్స్‌లో వెళ్ళడం, ఇంటర్వ్యూలు చేయడం, హెలికాప్టర్‌లో ఆయనతో పాటు మన పరిటాల రవి కాన్స్టిట్యూయెన్సీలో 375 పెళ్లిళ్లు జరుగుతున్న రోజు అక్కడికి వెళ్ళడం, అక్కడే ఇంటర్వ్యూలు చేయడం. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా సన్నిహితంగా వెళ్ళడం. ఇట్లా సాధ్యమైంది ఎట్లా అంటే నాకున్న ఏకైక అస్త్రం ఏంటి అంటే మై 100% ప్రొఫెషనల్ అప్రోచ్. ఓకే. రాజకీయ వార్తలయిపోయింది. ఇంక మనం క్రైమ్ రిపోర్టింగ్ గురించి మాట్లాడదాం. క్రైమ్ రిపోర్టింగ్ ఎందుకంటే మానవ ఆసక్తి కలిగించే వార్తల్లో క్రైమ్ వార్తలొకటి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలియదు. మనిషి జిజ్ఞాస అనేది ఎటువైపు మలులుతదో తెలీదు గానీ క్రైమ్ వార్త అనంగానే మనందరం గూడా సహజంగానే దాని వైపు మొక్కుతాం. ఓకే. ఏమన్నాడు? ఏమిచ్చాడు? ఎందుకు జరిగింది? ఎట్లా చీట్ జేసినాడు? ఎట్లా మర్డర్ జేసినాడు? ఎట్లా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు? పాపం ఆమె ఎంత వేదన చెంది ఉంటుంది? ఎంత తపన చెంది ఉంటుంది? ఇట్లా మనిషి మమేకం అయిపోతాడు. కనుక క్రైమ్ వార్తలు రాసేటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత కొంత నేపథ్యంలో మనం ఆహ్, సంసిద్ధతతోటి గూడా ఉండాలి. అసలు నేరాలెందుకు జరుగుతాయి? సమాజంలో మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి? కారల్ మార్క్స్ చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అంటాడు. నిజమా? ఒకవేళ అదే అయితే ఈ మ వస్తు వస్తుగతమైన ప్రపంచం మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటారు. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో విలువలు ఎట్లా నాశనం అయిపోతున్నాయి రోజు రోజుకి? ఎట్లా సంపద పట్ల, ఆస్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది? ఆ క్రమంలో మానవ సంబంధాలన్నీ ఈ పణంగా పెట్టి ఎట్లా హీనమైన నేరాలకు పాల్పడుతున్నారు. ఇట్లాంటి అన్నిటి పట్ల మనకొక సమ్యక్ దృష్టి, సమగ్ర అవగాహన ఉంటే మనం కలం బట్టి కర్సర్ కదిలిస్తూ ఏ క్రైమ్ వార్త రాసేటప్పుడైనా మనకి ఆహ్, ఒక లోతైన అవగాహన ఉంటది. దాన్ని సరైన దృక్పథంతో ఆ స్టోరీని ప్రెజెంట్ జేయడానికి ఆస్కారం ఉంటది. ఏదో ఇది జరిగినది, అది జరిగినది, ఆయన చంపేసినాడు, పోలీసులు చెప్పిన కథనం ప్రకారం అని ఒక సేఫ్టీ కుషన్ పెట్టుకొని మనం ఏదో ఒకటి వంతుగా రాసేయడం క్రైమ్ స్టోరీ కాదు. క్రైమ్ రాసేటప్పుడు అది ఏ రకమైన నేరం? బాడీలీ అఫెన్సా? ప్రాపర్టీ అఫెన్సా? చీటింగా? వైట్ కాలర్ అఫెన్సా? ఈ నేరాల గురించి మనకు కొంత తెలియాలి. బాడీలీ అఫెన్స్ అనుకోండి గాయపరుస్తారు, అత్యాచారం చేస్తారు, మర్డర్ చేస్తారు, అటెంప్ట్ టు మర్డర్ జరుగుతది. అయినా ఎవరో బతుకుతారు, లేకుంటే చనిపోతారు, లేకుంటే ఇట్లా బాడీలీ అఫెన్సెస్ ఉంటాయి. అట్లా గాక ప్రాపర్టీ అఫెన్సెస్ ఉంటాయి. దొంగతనం చేస్తారు, దోపిడీ చేస్తారు. మనకి దొంగతనానికి, దోపిడీకి మధ్య తేడా తెలియాలి క్రైమ్ రిపోర్టర్. క్రైమ్ రిపోర్టింగ్ చేయాలంటే యూ నీడ్ నాట్ బి బ్రాండెడ్ ఎక్స్‌క్లూజివ్ క్రైమ్ రిపోర్టర్.
But when you are filing a crime story, you must know that what is the difference between డెకాయిటీ అంటే రాబరీకి తేడా తెలియాలి. దొంగతనం, దోపిడీ. కొంతమంది అంటారు 6,50,000 అండి అది దొంగతనం అని సింపుల్ గా రాసేస్తే ఎట్లా, దోపిడీ అని రాయి అంటారు. ఇంట్లో ఎవడు లేడు, తాళం పగలగొట్టినాడు, లోపలికి వచ్చినాడు, పిచ్చోళ్ళలాగా బీరువాలో ఒక 10 లక్షలు పెట్టుకున్నారు, వాడు 10 లక్షలు ఎత్తుకొని పోయినాడు, అమౌంట్ పెద్దగా ఉంది కనుక దోపిడీ రాయమంటే ఎట్లా? ఒకరిని నిలబెట్టి అడ్డగించి ఓ వీధి మూల మలుపులో నిలబెట్టి ఒక చాకు చూపించి వాని జేబులోంచి 100 రూపాయలు వాని చేతికున్న రిస్ట్ వాచ్, ఈ నా కొడుకు డబ్బులు పెట్టుకుంటాడు అనుకున్నాను, మెడలో గొలుసన్నా ఉంటది అనుకున్నాను, చివరికి వస్తే 100 రూపాయలు వాచ్ తూ దీని అమ్మ అని తిట్టుకుంటూ దొంగ కూడా వెళ్ళిపోయినాడు. కానీ దొంగతనం అని రాయమంటే ఎట్లా, దోపిడీ అది. అమౌంట్ చిన్నగా ఉందని దొంగతనం రాస్తా, అమౌంట్ పెద్దగా ఉంది అని దోపిడీ రాస్తా అంటే ఎట్లా? నీ సమక్షంలో నిన్ను బెదిరించో తీసుకొని పోతే దోపిడీ అది. అది ఎంతన్నా ఉండని వర్త్. నీ ఆబ్సెన్స్ లో తీసుకొని పోతే దొంగతనం, అది ఇట్ మే బి వర్త్ రన్నింగ్ ఇన్ టు లాక్స్. సో ఇట్లా మనకి క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు పిస్టల్ కి రివాల్వర్ కి తేడా తెలియాలి. మనం ఒక రిపోర్ట్ చేస్తున్నాం, బొమ్మ ఇచ్చాం, బొమ్మలోనేమో అది పిడికిల్లో పట్టేటంత పిస్టల్ అంటే పిడికిల్లో పట్టే పిస్టల్ పెట్టి మనం గన్ అని రాసి, రైఫల్ అని రాసి, రివాల్వర్ అని రాసి చూసేవాడు నవ్వుకుంటాడు. సో క్రైమ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు మినిమం టర్మినాలజీ. ఇప్పుడు ప్రిజనర్ ఉంటాడండి, ఖైదీ ఉంటాడు. ఖైదీ అంటే ఎవడైనా ఖైదేనా, ఎవడు ఖైదీ ఎందుకు ఉండాల్సి వస్తుంది, ఈ బేసిక్ అవగాహన ఉండాలి. వాడు ఏమంటారు మనం, శిక్ష పడిన ఖైదీనా, విచారణలో ఉన్న ఖైదీనా, ఈ రెండింటికి ఏమన్నా తేడా ఉందా, వాడి హక్కుల్లో ఏమన్నా తేడా ఉందా, వానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీడికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి తెలిసి ఉండాలి. నక్సలైట్ అంటే ఎవడు, లేకపోతే మిలిటెంట్ అంటే ఎవడు, వామపక్ష మేధావి అంటే ఎవడు, వామపక్ష తీవ్రవాది అంటే ఎవడు, అండర్ గ్రౌండ్ అంటే ఏంటి, అప్ గ్రౌండ్ అంటే ఏంటి, ఇవాళ చెప్తున్న నక్సల్, అర్బన్ నక్సల్స్ అంటే ఏంటి, ఈ టర్మినల్ ఇవన్నీ తెలియాలి మనకు. ఇప్పుడు పోలీస్ హైరార్కీ ఉంటుందండి, డీజీపీ నుంచి ఒక కానిస్టేబుల్ వరకు. మనకు డిఐజీకి ఐజీకి తేడా తెలియకపోతే, డిఐజీని డిఎస్పీని ఇద్దరిని ఈక్వల్ అనుకుంటే, డిఎస్పీ అనబడేవాడు డిఐజీ అనబడేవానికంటే ఎన్ని ర్యాంకులు తక్కువ తెలియాలి మనకిది. తెలియకపోతే తప్పుడు రిపోర్ట్ చేయడానికి ప్రమాదం ఉంది. డిఐజీ అనేటోడు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఎస్పీ స్థాయి కన్నా పైన ఉంటాడు. నార్త్ ఇండియాలో అయితే సీనియర్ ఎస్పీలు కూడా ఉంటారు. ఎస్పీకి సీనియర్ ఎస్పీకి మధ్య కూడా వ్యత్యాసం ఉంటుంది. ఒక ఎస్పీ, సీనియర్ ఎస్పీ పైన డిఐజీ, డిఐజీ పైన ఐజీ, ఐజీ పైన అడిషనల్ డీజీ, అడిషనల్ డీజీ మీద డీజీ. కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు హైరార్కీ తెలియాలి. ఇప్పుడు మనం పారామిలిటరీ ఫోర్సెస్ గురించి మాట్లాడతాం. మనకి బెటాలియన్ కి, కంపెనీకి, సెక్షన్ కి, ప్లాటూన్ కి తేడా తెలియాలి. దేన్ని సెక్షన్ అంటారు, దేన్ని కంపెనీ అంటారు. ఒక 4 కంపెనీల పోలీసుల్ని ఈ పలానా బెటాలియన్ నుంచి డ్రా చేశారంటే, ఓహో బెటాలియన్ పెద్దది, దాంట్లో కంపెనీలు ఉంటాయి. పలానా కంపెనీకి సంబంధించిన 3 సెక్షన్లు మత కలహాలను నియంత్రించడానికి పాత బస్తీలో దిగాయి అంటే సెక్షన్ అంటే ఏంటి, ప్లాటూన్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, బెటాలియన్ అంటే ఏంటి, ఇది తెలియాలి మనకు. ఇవి చిన్న చిన్న విషయాలు. వీటన్నిటి పట్ల ఏదో ఒక రోజు కల్లా మనం కాంప్రహెన్సివ్ గా అండర్స్టాండింగ్ వస్తే, అవసరం వచ్చినాడు దప్పే అయినాడు బాయి దబాం కదా మనం, అట్లా తెలుసుకుని ఉండాలి. నాకెందుకు సార్ క్రైమ్ రిపోర్టర్ వాడు చూసుకుంటాను కాదు, నువ్వు ఏ సందర్భంలో ఏం రాయాల్సి వస్తుందో నువ్వు క్రైమ్ లో కనుక నీకు కూడా వీటి గురించి తెలియాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇందాక రాజకీయ రిపోర్టింగ్ చెప్పినట్టు నేను వాళ్ళ నేపథ్యాలు చదవాలి, వాళ్ళ సిద్ధాంతాలు చదవాలి, వాళ్ళ మేనిఫెస్టోలు చదవాలి, వాళ్ళు ఎప్పటికప్పుడు రిలీజ్ చేసే విధాన పత్రాలు చదవాలి, వాళ్ళ యాన్యువల్ కన్వెన్షన్స్ లేకుంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్స్ అట్లాంటివి జరిగితే వాటి తీర్మానాలు చదవాలి, ఇవన్నీ చెప్పాను కదా పొలిటికల్ పార్టీకి. ఇట్లాగే క్రైమ్ విషయానికి వచ్చేసరికి మినిమం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇట్లా ఒక 4-5 పుస్తకాలు. ఇవి సమగ్రంగా ఇప్పుడు ముల్లా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇంత దొడ్డు పుస్తకం ఉంటుందండి, బల్కీ బుక్ ఆఫ్ 400-500 పేజెస్ బుక్ ఉంటుంది. అదంతా చదవమని అడగట్లేదు నేనేమంటున్నానంటే, ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెడితే లా పబ్లిషర్స్ దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళండి మీరు, 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెడితే బేర్ యాక్ట్ అని దొరుకుతుంది. సిపిసి బేర్ యాక్ట్, సిఆర్పిసి బేర్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బేర్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్ బేర్ యాక్ట్, సైబర్ లా బేర్ యాక్ట్,
ఆ బేర్ యాక్ట్ కొనుక్కోసుకోండి. అంతా తిప్పితే మీకు 150, 200 రూపాయల్లో మీకు ఈ బేర్ యాక్ట్స్ అన్ని వస్తాయి. ఖాళీగా ఉన్నప్పుడు సమయం వృధా చేయకండి. వాటిని తిరిగేయండి. దెన్ యూ విల్ బి ఏ పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక ఆత్మహత్య రాస్తామండి, రిపోర్ట్ చేస్తాం. మనకి ఏం తెలియదు. వాడేదో పోలీసోడు చెప్పినాడు, కుటుంబ కలహాల వల్ల అంటాం. లేకుంటే కడుపు నొప్పి వల్ల ఆత్మహత్య చేసుకుంది అంటాం. మీ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒక 6 నెలల్లో ఒక 8 మంది కడుపు నొప్పితో చస్తారా అండి? మన ఇంట్లో ఎవరికి కడుపు నొప్పి రాదు. మన బంధువులకు ఎవరికి కడుపు నొప్పి రాదు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరికి కడుపు నొప్పి రాదు. కానీ 6 నెలల్లో 6 ఆత్మహత్యలు కడుపు నొప్పితోటి జరుగుతాయా? కాదు. కారణం ఏదో ఉంది. కొంచెం శోధించాలి, పరిశోధించాలి. మన క్రిటికల్ అప్రోచ్ ఆఫ్ జర్నలిజం అనేది ఇక్కడే పనికొస్తది. మనం కొంచెం ప్రోబ్ చేయాలి. పారలెల్‌గా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాలి. ప్రతి మర్డర్‌కి మోటివ్ ఉంటదండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మోటివ్ రాయకుంటే నీ వార్త ఆకట్టుకోదు. రీడర్ కూడా దాని కోసం చూస్తాడు. ఎందుకు చంపుంటాడురా? ఫస్ట్ క్వెషన్ వాడి మైండ్‌కొచ్చేది. కనుక ఇప్పుడు పలానా చోట పలానా మర్డర్ జరిగింది, ఉదయం జరిగింది. ఆయన బంధువుల ఇంటికి పోయినాడు, తమ్ముడు వచ్చిపోయినాడు, ఉదయం మాట్లాడినాడు, టిఫిన్ కూడా చేసినాడు. ఇట్లాంటి సోది 20 వాక్యాలు రాయగాక. కానీ ఒక మర్డర్ ఎందుకు జరిగి ఉంటది? ఎవరు చేసి ఉంటారు? వాట్ మైట్ బి ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అన్న కీలకమైన ఎలిమెంట్ రాయకుండా నువ్వు ఎంత రాసినా కూడా ఆసక్తి కలిగించదు. తెలియకపోవచ్చు ఇమ్మీడియట్ గా మోటివ్. నిదానంగా తెలుస్తుండొచ్చు కావచ్చు. కానీ కుటుంబ సభ్యులు గాని, పోలీసులు గాని, దర్యాప్తు ఏజెన్సీ గాని, ఇంకొకరు గాని ఎందుకు జరిగి ఉంటది అని అక్కడ ఉన్న సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్‌ని బట్టి సస్పెక్ట్ చేస్తారు. అదే రాయాలి మనం. నిర్ధారణ కాకపోవచ్చు. కానీ అనుమానిస్తున్నారు. ఫలానిది ఈ హత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఆ ఎలిమెంట్ కంపల్సరీగా ఉండాలి. ఇట్లా క్రైమ్ రిపోర్టింగ్. ఇంకా చాలా విషయాలు క్రైమ్ ఎక్స్‌క్లూజివ్‌లో ఒక 10 పాఠాలు చెప్పొచ్చు. అది వేరే విషయం. అయితే మనకిక్కడ సమయం పరిమితి చేయదు గనక మనం ఇంకో అంశంలోకి వెళ్ళిపోదాం. అగ్రికల్చర్ రిపోర్టింగ్. ఇవాళ అగ్రేరియన్ క్లైమేట్ ఉంది. మన దేశం అనేది వ్యావసాయిక దేశం. ఇక్కడ అనేక నైసర్గిక పరిస్థితులు ఉంటాయి. వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయం అనేది ప్రధానమైంది. 60-70% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవించే సమాజం మనది. ఈ సమాజంలో వ్యవసాయం నేపథ్యం ఏంటి? ఒక 100 సంవత్సరాల కింద ఎట్లుండేది? ఒక 2000 సంవత్సరాల క్రితం ఎట్లుండేది? నిన్న మొన్న ఎట్లా ఉంది? 10 ఏళ్ల కింద ఎట్లా ఉంది? ఇవాళ ఏముంది? ఇప్పుడు ఏదైనా ఒక కోణం తీసుకోండి వ్యవసాయంలో. విత్తనమే తీసుకోండి. విత్తనం అనేది విత్తనం మీద ఇవాళ కార్పొరేట్ పెత్తనం ఎట్లా వచ్చింది? ఒక 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద ఏ రైతు వాడి విత్తనాన్ని వాడే ఎట్లా తయారు చేసుకున్నాడు? వాని పంట పొలంలోనే వాడే ఒక మూలకు ఇది విత్తనాల కోసం తీసిందే, పంట బాగొచ్చింది, గింజ గట్టి పడ్డది. ఇవి విత్తనాలు అయితే బాగుంటాయి అనుకున్నా. నేను అందుకని ఈ ఈ 2 మళ్ళు నేను విత్తనాల కోసం పెట్టినా అనడం. ఇంటికి తీసుకొచ్చి ఏ పల్లీలో, శనగలో, కందులో అయితే వాటిని మంచిగున్నాయి వాటిని కొంచెం జాగ్రత్తగా సెపరేట్ చేసి ఒక గోలెంలోనో, ఒక గరిచెలోనో వాటిని క్లోజ్ చేసి ఆ పురుగు పట్టకుండా దానికి కొంత బూడిద కొట్టి ఇంకేదో చేసి తర్ఫీదు చేసి తన విత్తనం తాను చేసుకునేవాడు. కుటుంబంలో మన సమాజంలో ఉన్న సోషల్ ఫ్యాబ్రిక్ ఎంత గొప్పది అంటే, ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. మా ఊరి సంగతే చెప్తాను. మా ఊళ్ళో మేము రైతులం. ఇంకా సహచార రైతులు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మాకొక 40 ఎకరాలు ఉంది. దాంట్లో ఒక 10 ఎకరాలు ఈసారి జొన్న ఏద్దాం, 6 ఎకరాలు ఇదేద్దాం, 4 ఎకరాలు కంది పంట ఏద్దాం అనుకుంటా. ఎప్పుడు 2 ఎకరాలు ఎక్కువ పెట్టుకుంటా ప్లాన్. విత్తనాలు కూడా అట్లాగే పెట్టుకుంటా. కానీ తీరా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 10 అనుకున్న దగ్గర 6 ఎకరాలే జొన్నేస్తా. లేదు 4 ఎకరాలు అనుకున్న దగ్గర 2 ఎకరాలే కంది పంట ఏస్తా. అప్పుడు నా విత్తనాలు నా ప్రపోర్షనేట్ కంటే ఎక్కువుంటాయి. అట్లాగే ఒక 20% మంది రైతులు విత్తనాలు సన్నద్ధం చేసుకుంటారు. ఒక 80% మంది, 60% రైతులు విత్తనాలు తయారు చెయ్యరు. వాళ్ళ ఉన్న కుటుంబ పరిస్థితులు, వాళ్ళ చిన్న వ్యవసాయాలు ఎకరం 2 ఎకరాలు గనుక. అటువంటి టైంలో వాడొచ్చి అడుగుతాడు, "పటేల మన దగ్గర కందులు విత్తనాలు ఉన్నాయంటే, ఆ ఉన్నాయిరా తీసుకపో" అంటాడు. ఒక అడ్డెడో, 2 అడ్డలో తీసుకపోతాడు. తీసుకపోయి వాడు దానికి రెట్టింపు వాని పంట పండినంక తీసుకొచ్చి ఇస్తాడండి. ఎంత లిబరల్ బాటిల్ సిస్టమ్ చూడండి. ఇవాళ వాడు టర్మినేషన్ షీట్స్ అంటాడు. ఈ పంటకు మాత్రమే ఈ విత్తనాలు పనికొస్తాయి అంటాడు. నెక్స్ట్ పంటకు విత్తనాలు తీయడానికి వీల్లేదు. వాడు జెనెటిక్ ఇంజినీరింగ్ చేస్తాడు. వాడు మళ్ళీ వాడే అమ్ముతాడు. వాడు ఇష్టం వచ్చిన రేట్ పెడతాడు. వాడు విధి లేని పరిస్థితిలో ఇంత డబ్బు పెట్టి వాడు విత్తనం తీసుకురావాలి. విత్తనం చూడడానికి బాగానే ఉంటది. పంట ఏపుగానే పెరుగుతుంది. కానీ క్రాప్ రాదు. దానికి వాడు బాధ్యుడు కాడు. ఇట్లా అనేకమైన దయనీయ పరిస్థితులు ఉంటాయి. రైతు తన పొలం దుక్కి చేయడం నుంచి పంట పండించి, పంట ఇంటికి తీసుకొచ్చి, పంట
మార్కెట్‌కి తీసుకుపోయి విక్రయించి దానికి ప్రైస్ వచ్చి ఆ డబ్బు తన చేతికొచ్చేదాకా 100 గండాలుంటాయండి. ఈ 100 గండాలను అధిగమించి వాడు బతికి బట్ట కట్టాలి. అన్నదాత అని చెప్తాం. బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ అంటాం. ఇంకా చాలా చాలా గంభీరమైన మాటలు చెప్తాం కానీ, వాస్తవంలో వాడికి జరుగుతున్న అన్యాయాలను ఎక్స్‌పోజ్ చేయాలి అంటే, నీకు వ్యవసాయం పట్ల, దాని తీరుతెన్నుల పట్ల, ప్రభుత్వాల వైఖరి పట్ల, వాళ్ళకు వసతి పట్ల, ఆ రుణ సౌకర్యం లేక ప్రైవేట్ సెక్టార్‌కి వెళ్తున్న తీరు పట్ల, ప్రైవేట్‌లో జరుగుతున్న రుణ మాఫియా పట్ల, వీటన్నిటి పట్ల మనకు ఎంతో కొంత అవగాహన ఉంటే, మనం వ్యవసాయ రిపోర్టింగ్ సరిగ్గా చేయగలుగుతాం. దానికి సంబంధించిన అన్ని విషయాలు నాబార్డ్ అంటే ఏంటి? నాబార్డ్ ఎవరికి లోన్ ఇస్తది? లోకల్ బ్యాంక్స్ ఎట్లా లోన్ తెచ్చుకుంటాయి? కోఆపరేటివ్ సొసైటీలో బ్యాంకింగ్ ఎట్లా ఉంటది? దాంట్లో షేర్ అమౌంట్ ఎట్లా ఉంటది? దాన్ని బయటకు తీసి మళ్ళీ రైతులకు ఎట్లా వినియోగం చేస్తారు? 1% ఇంట్రెస్ట్ రేట్ కలుపుకుంటూ వచ్చి స్థానికంగా ఉండే బ్యాంకులు కూడా చిన్న చిన్న రైతుకు ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఎట్లా రుణాలు ఇస్తాయి? ఈ వ్యవస్థ అంతా తెలియాలి. ఇది తెలిస్తే మనం సమగ్రంగా రిపోర్ట్ చేయగలుగుతాం. ఇది రాత్రికి రాత్రి రాదు గనక మనం ఏం చేయాలి అంటే నిరంతరం పరిశీలన చేస్తా ఉండాలి. మన దృష్టికొచ్చిన ఏ అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా, క్యాజువల్‌గా తీసుకోకుండా కొంచెం చదువుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు లేయర్‌గా పొరలుగా మన విజ్ఞానాన్ని పెంచుకోవాలి. చదవంగానే సరిపోదండి. దాన్ని ఎంత ఎఫెక్టివ్‌గా నువ్వు ఇన్కార్పొరేట్ చేస్తున్నావు, ఇంటర్ప్రిటేట్ చేస్తున్నావు, ఏ సమయం, సందర్భం వచ్చినప్పుడు ఋతువుల తేడా వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా క్లైమేట్ చేంజ్ అంటున్నారండి. వాతావరణం గురించి కూడా నీకు కొంత అవగాహన ఉదాహరణకు చెప్తున్నాను. నువ్వు వ్యవసాయ రిపోర్ట్ చేయాలి. కానీ నీకు వాతావరణం పట్ల కూడా ఒక సమగ్రమైన అవగాహన ఉంది. జర్నలిస్టిక్ అవగాహన ఉంది. ఓహో! వాతావరణ మార్పుల వల్ల ఎల్‌నినో, లానినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు డిలే అవ్వడం వల్ల జూన్‌లో రావాల్సిన సీజన్ జూలై వదిలిపెట్టి ఆగస్టు చివరిలోనో, సెప్టెంబర్‌లోనో వస్తున్నాయి వర్షాలు. భారీ వర్షాలు. ఏది జూలైలో రావాల్సినవి. కానీ జూలైలో 1, 2 వర్షాలు రావంగానే మోసపోయి రైతు ఏం చేస్తున్నాడు? తన విత్తనం అంతా పొలంలో పరిచేస్తున్నాడు. పరిచేస్తే చిన్న మొలకొస్తది. 2 మాసాల పాటు ఎండలు కొడతాయి. ఆ మొలక కూడా ఎండిపోతది. మళ్ళీ విత్తనాలు విత్తుకోవాల్సిన అవసరం. మళ్ళీ ప్రైవేట్ మార్కెట్‌లో పోయి విత్తనాలు కొనాల్సిన దుస్థితొస్తది. నువ్వు ఒక జర్నలిస్ట్‌గా స్టోరీ రాయాల్సొస్తే, నువ్వు వాడికి అర్థమయ్యే భాషలోకి దిగి, వాతావరణ మార్పు అనే ఒక కొత్త పరిణామం వచ్చిందిరా నాయన. దానివల్ల సీజన్‌లలో తేడా వస్తుంది. 2016 తీసుకోండి, 18 తీసుకోండి, 19 తీసుకోండి, 20 తీసుకోండి. ఈ 4 సంవత్సరాల్లో కూడా జూన్‌లో 1, 2 పలకరింపు వర్షాలొచ్చిపోయి, మళ్ళీ సెప్టెంబర్‌లో గాని భారీ వర్షాలు రాలేవు. తొందరపడకండి. మీరు విత్తనాలు నాటకండి. మీకు నీటి వసతి లేదు. మీరు ఆరుతడి పంటలు మీరు రెయిన్ ఫెడ్ క్రాపింగే అయితే, మీరు ఆకాశం వైపు చూసే వ్యవసాయమే అయితే, దయచేసి విత్తనాలేసి పాడు చేసుకోకండి. ఆగండి. అసలైన వర్షాలు సెప్టెంబర్‌లో వస్తున్నాయి. ఇది వాతావరణ మార్పుల ఫలితం అని ఆపడం. మరి అట్లయితే నాకు 4 నెలల పంట కాలం కావాలి గదా! అది జనవరిలోకెళ్ళిపోతే, ఫిబ్రవరిలోకెళ్ళిపోతే అప్పుడు తుఫాన్‌లొస్తాయి గదా! మరి నా పంట చేతికి అందకుండా చేను మీదనే పంట నాశనం అయిపోతది గదా! మరెట్లా అనంటే, లేదు దానికి గూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన బాపట్ల పరిశోధనా కేంద్రము, రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోనో కొత్త వంగడాలు తీసుకొచ్చినారు. 3 నెలలకే క్రాప్ వస్తది. మీరు ఆగి సెప్టెంబర్‌లో ఏసినా గూడా డిసెంబర్ అంతానికి గాని, జనవరికి గాని పంట చేతికొస్తది. తుఫాన్‌కి నీ పంట నాశనం అయ్యే పరిస్థితి లేదు. ఈ కొత్త రకం వంగడాలను మీరు ఉపయోగించండి అని ఎడ్యుకేట్ చెయ్యి. ద పర్పస్ ఆఫ్ జర్నలిజం ఈస్ నాట్ ఇన్ఫార్మింగ్, ఎడ్యుకేటింగ్, మోటివేటింగ్ కూడా మన ఇదే గనక మనం అట్లా మోటివేట్ చెయ్యాలి అంటే ఉద్దేశ్యం గొప్పదే కావచ్చు. కానీ ఇక్కడ సరుకు ఉండాలి గదా! మెటీరియల్ ఉండాలి గదా! మనకు అవగాహన ఉండాలి గదా! వ్యవసాయ నేపథ్యం పట్ల, వ్యవసాయ పరిణామాల పట్ల, వ్యవసాయానికి ఉన్న అనుబంధ పరిశ్రమల పట్ల. వాటిని ఒక టమాటాలు తీసుకొచ్చినాడు. టమాటా పండింది విస్తారంగా. ఒక టన్ను టమాటాలున్నాయి మన దగ్గర. కానీ మార్కెట్‌లో పోతే 10 కిలోల బుట్టని రూ. 10 కూడా కొంటలేడు. దుర్మార్గం అది. అది మార్కెటీర్లంతా రింగ్ అయ్యి ఈ పరిస్థితి తీసుకొచ్చినారు. అప్పుడు ఏం జేయాలి? అంటే సాస్ తయారు చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీన్ని అక్కడికి తీసుకపోతే మ్యాంగో పండింది. కొనేటోడు లేడు. మార్కెట్ లేదు. రవాణా లేదు. నువ్వే ఒక లారీ మాట్లాడుకొని, నువ్వే స్వయంగా తీసుకుపోయి మ్యాంగో పల్ప్ తయారు చేసే పలానా అనుబంధ పరిశ్రమ ఉంది. అక్కడ నువ్వు దాన్ని క్యాప్టివేట్ చేసుకొని నీ పంటను గిట్టుబాటు చేసుకో. ఇట్లా మనకు విస్తారంగా నాలెడ్జ్ ఉండాలి దాంట్లో. ఇది అసాధ్యమైంది గాదు. దుర్లభమైంది గాదు. చాలా సులభమైంది. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకు చదివే అలవాటు ఉండాలి. మనం ప్రతి కొత్త విషయాన్ని, ప్రతి కొత్త పరిణామాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం జేయాలి. తద్వారా
మనం ఏదైనా కూడా మీరు బిజినెస్ కూడా అండి, రేపొద్దున బిజినెస్ అంటే ఫైనాన్సెస్ ఏంటి, ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ ఏంటి, ఇండియన్ ఎకానమీ ఏంటి, క్యాపిటల్ ఎకానమీ ఏంటి, లేబర్ చైనా లాంటి లేబర్ ఎకానమీ ఏంటి, అమెరికా లాంటి క్యాపిటల్ ఎకానమీ ఏంటి. మన నెహ్రూ లాంటి వాళ్ళు చాలా దూరదృష్టితోటి మనం స్వతంత్రం వచ్చిన కొత్తలో అటు లేబర్ కాకుండా ఇటు క్యాపిటల్ ఎకానమీ కాకుండా రెండింటిని మిక్స్ చేసిన సమ్మిళితమైనటువంటి ఆర్థిక విధానం మన మన మిక్స్డ్ ఎకానమీ ఏంటి, మిక్స్డ్ ఎకానమీలో మనం ఎట్లా ఫ్లోరిష్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఇవాళ స్టాక్ మార్కెట్స్ వచ్చినాయి, కరెన్సీ ఆన్ పేపర్ నువ్వు నికరంగా చూడు. కొన్ని సంవత్సరాల పాటు కొన్ని తరాల తరబడి భారతదేశానికి ఉత్పత్తి రంగంలో ఒక స్టాల్ వాట్ గా ఉన్నటువంటి టాటా కుటుంబానికి అజిం ప్రేమ్జీ కుటుంబానికి మధ్య వ్యత్యాసం చూడండి. అజిం ప్రేమ్జీ అనేటువంటి ఆస్తి ఎంత వేగంగా పెరుగుతుంది. టాటా లాంటి వాళ్ళు గుండు సూది నుంచి విమానాల దాకా ఒక వస్తుత్పత్తి చేసి ప్రొడక్టివిటీ ద్వారా మెటీరియలిస్టిక్ గ్రోత్ ఈ దేశంలో తీసుకురావడానికి టాటాల కుటుంబం చేసిన దోహదం ఏంటి, ఇవన్నీ తెలిసి ఇండస్ట్రీ గురించి నీకు ఒక అవగాహన ఉంటే ఎస్ యూ కెన్ బి ఎ పర్ఫెక్ట్ బిజినెస్ రిపోర్టింగ్ చేయగలుగుతావు. నువ్వు ఎక్స్క్లూజివ్ బిజినెస్ రిపోర్టర్వి కానక్కర్లేదు. ఇవాళ మానిటరీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనకు కొంత తెలుసుకోవాలి. స్టాక్స్ ఏంటి, నిఫ్టీ ఏంటి, అది ఎందుకు పడిపోతుంది, సెన్సెక్స్ ఏంటి ఎందుకు రేజ్ అవుతుంది, ఏ ప్రభావకాలు దాన్ని పైకి లేపుతాయి, కిందికి దింపుతాయి, ఈ మార్కెట్ మాయాజాలం ఎట్లా ఉంటది, వీటన్నిటి గురించి కొంత అవగాహన ఉంటే ఎస్ యూ కెన్ డూ పర్ఫెక్ట్ అండ్ ఎఫెక్టివ్ బిజినెస్ రిపోర్టింగ్. అట్లాగే లీగల్ వార్తలు రాయాలన్నా కూడా కోర్టులు ఏంటి, కోర్టుల పరిధి ఏంటి, కోర్టులలో జాప్యాలు ఏంటి, ఇవాళ డిలేలు, ఇనార్డినెంట్ డిలే ఇన్ జ్యుడిషియరీ ఎట్లా జరుగుతుంది, న్యాయం అంటే ఏంటి, ప్రాథమిక సూత్రాలు ఏంటి. న్యాయంలో 100 మంది దోషులు తప్పించుకున్నా సరే గానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అంటారు. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ జర్నలిజం, మన లీగల్ జ్యూరిస్ప్రుడెన్సీ. ఇంకొక మాట ఏమంటారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కెన్ బి ఎక్స్క్యూజ్డ్ బట్ నాట్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే నాకు తెలియక ఈ తప్పు చేశాను అంటే క్షమిస్తుందట, కానీ నాకు ఈ చట్టం ఉంది దేశంలో తెలియదు అంటే క్షమించదు. అంటే ఈ దేశంలో ఉన్న చట్టాలన్నీ ప్రజలకు తెలిసి ఉండాలి అన్నప్పుడు జర్నలిస్ట్కి ఎంత తెలిసి ఉండాలి. అట్లా లీగల్ రిపోర్టింగ్ చేసినప్పుడు న్యాయ సూత్రాలు ఏంటి, న్యాయ వ్యవస్థ ఏంటి, ఇవాళ ఉన్న కండిషన్ చాలా దయనీయమైన కండిషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు సమయం పర్మిట్ చేస్తే ఇంకా 15 మినిట్స్ ఉంది. అయితే లీగల్ సిస్టమ్ లో ఎంత దుర్మార్గమైన జాప్యాలు జరుగుతున్నాయంటే సంవత్సరాల తరబడి కేసు రాదండి. ఒక ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చి అది ఎవరికో అనుకూలంగా వెళ్ళిందంటే నిజంగా సఫరర్ అనబడేవాడు సంవత్సరాలు నిరీక్షించినా కూడా వాని కేసు టేబుల్ కాదు, హియరింగ్ కి రాదు. ఇంకా తీర్పు ఎప్పుడు వస్తుంది? తీర్పు ఎన్నటికి రాదు. ఒక లీగల్ పెద్ద మనిషి వచ్చాడు ఢిల్లీ నుంచి, ఒక సదస్సులో మాట్లాడుతూ చెప్పినాడు, ఈ పెండెన్సీ ఎట్లా పోతుంది అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఒక 4-5 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి మీకు చెప్తాను. మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేసి, ఇప్పుడు ఈ మధ్య ఆ ప్రక్రియ చేపట్టినారు. సుప్రీం కోర్టులోను, రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులలోనూ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేసి, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇస్ ద 29th అక్టోబర్ 2021 నాటు స్టాప్ చేసి కొత్త కేసులు ఏం తీసుకోవద్దు. అర్థమవుతుందా? 29th అక్టోబర్ 2021 నుంచి కొత్త కేసులు తీసుకోవద్దు దేశంలో ఎక్కడ, ఏ కోర్టులో కూడా. అన్ని కోర్టులలో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలి. ఈ అన్ని కోర్టులను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కింద కన్వర్ట్ చేయాలి. చేసి ఓల్డ్ పెండింగ్ కేసులను పరిష్కరించడం మొదలు పెడితే 2033లో అయిపోతాయట కేసు. 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి కొత్త కేసులు తీసుకోకుండా అన్ని ఖాళీలు భర్తీ చేసి అన్ని కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా ప్రకటించి విచారణ జరిపితే పెండింగ్ కేసులు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? 2033లో. అంటే ఎంత దుర్మార్గమైన దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాము మనం, న్యాయస్థానాలు ఆశ్రయించే వాళ్ళము. అర్థం చేసుకోండి. డిలే ఆఫ్ జస్టిస్ ఈజ్ డినయల్ ఆఫ్ జస్టిస్ అంటారు.
నువ్వు న్యాయం జాప్యం చేయడం న్యాయం నిరాకరణ కిందికే లెక్క. ఇట్లాంటి గ్రౌండ్ సిచ్యువేషన్స్ పెట్టుకొని మనం ఏదో ఎచ్చి పచ్చి తోసింది, వాడు చెప్పింది వీడు చెప్పింది రాసి నేను కూడా లీగల్ రిపోర్టింగ్ చేస్తా, నేను కూడా న్యాయ రిపోర్టింగ్ చేస్తా అంటే తప్పు. మనకు గ్రౌండ్ సిచ్యువేషన్ పట్ల అవగాహన ఉండాలి, జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన ఉండాలి, దాంట్లో కీలకమైన క్రక్స్ ఎక్కడ ఉందో, దాని కీలక గుండెకాయ లాంటి అంశాలు ఎక్కడ దాగి ఉన్నాయో ఆ రహస్యం తెలియాలి. తెలిస్తే ఎస్ మనం సమగ్రమైన న్యాయం చేయగలుగుతాం. లీగల్ రిపోర్టింగ్ అయినా, సైన్స్ రిపోర్టింగ్ అయినా, అంతరిక్షం రిపోర్టింగ్ అయినా, ఏ రకమైన సెక్టోరియల్ అండ్ శాఖాపరమైన రిపోర్టింగ్ అయినా కూడా చేయాలంటే మనకు కొంత బేసిక్ అవగాహన ఉండాలి. ఆ అవగాహన తెచ్చుకోవాలి, దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు వస్తున్న తాజా పరిణామాలని ఒక కన్ను వేసి గమనిస్తూ అల్లనే మునిగి తేలమని ఎవరు చెప్పరు. నువ్వు మిగతా అనేక పనులు ఉంటాయి చేసుకో, నీ వ్యక్తిగత పనులు ఉంటాయి చేసుకో, ఇవన్నీ చేస్తూనే వాటిపైన ఒక కన్నేసి ఉంచితే నువ్వు ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్టింగ్ చేయగలుగుతావు. చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని మర్మం ఎరిగి చదువుతామంటే ఊరికే చదవడం కాదు. ఎవరు మన భాస్కర శతకంలో చెప్తాడు మారద వెంకయ్య కవి, భర్తృహరి సంస్కృత శ్లోకాలను అనువదిస్తూ, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరర్థకం గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదనుగ మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్య భాస్కర. నువ్వు ఎంత గొప్ప కూర వండినా సరే చిటికెడంత ఉప్పు వేస్తే గాని దానికి రావాల్సిన రుచి రాదు. నువ్వు ఎక్కడి నుంచి సమాచారం అన్న సేకరించు, కానీ డ్రైగా పరిచయం అంటే పరిచయం, 2 కాలాలు అంటే 2 కాలాలు, 3 కాలాలు అంటే 3 కాలాలు విస్తరించాను, నాకేం సంబంధం లేదు, రంగడు ఆచంట పోను పోయాడు రాను వచ్చాడు. దిస్ ఈజ్ నాట్ రిపోర్టింగ్, దిస్ ఈజ్ నాట్ జర్నలిజం. జర్నలిజం అంటే యూ హావ్ టు యాడ్ సమ్ వాల్యూ టు ద ఇన్ఫర్మేషన్ అండ్ యూ హావ్ టు ఐదర్ ఇన్ఫార్మ్ ఆర్ ఎడ్యుకేట్ ఆర్ మోటివేట్ ఆర్ ఎంటర్టైన్ యువర్ టార్గెటెడ్ పీపుల్, వెదర్ రీడర్, వ్యూయర్, లిజనర్, వాట్ ఎవర్. కనుక ఇట్లా అనేక అంశాల పట్ల అవగాహన ఉండాలి అనేది ఇంకా మనం ముగింపుకు వచ్చినాము. నేనేమో హామీ ఇచ్చాను గంభీరంగా ఇంటర్వ్యూ గురించి చెప్తానని, దట్ ఇట్ సెల్ఫ్ వర్త్ ఫర్ ఎ క్లాస్. అది సాధ్యపడకపోవచ్చు, కానీ నేను చిన్న చిట్కాలు చెప్తాను. ఇంటర్వ్యూ అనేది చాలా ఒక గొప్ప అవకాశం. ఒక ఎక్స్పర్ట్ మన ఊళ్ళోకి వచ్చినాడు, ఒక నిపుణుడు వచ్చినాడు, ఒక అంశానికి సంబంధించిన టాప్ పర్సనాలిటీ మన ఊళ్ళోకి వచ్చినాడు, మన జిల్లాకు వచ్చినాడు, మనకు ఒక అవకాశం దొరికింది. మిగతా మన కాంపిటేటర్ పేపర్ కానీ, పోటీ టీవీ కానీ, పోటీ వెబ్కు కానీ అవకాశం లేని ఛాన్స్ మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఎట్లా క్యాప్టివేట్ చేసుకోవాలి అంటే ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూ చేయాలంటే మనకి ఏ విషయం పట్ల ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఒక ఆయన వచ్చినాడు అండి, ఒక సిపిఎం పార్టీ స్టేట్ లీడర్ వచ్చినాడు, ఆ పార్టీ కాంట్రవర్సీ నడుస్తుంది, దానికి సంబంధించి అడుగుతాం. లేదు ఇంకొక వ్యవసాయ పరమైనటువంటి ఒక ఇష్యూ రగులుతుంది గత వారం 10 రోజులుగా, కానీ ఒక వ్యవసాయంలో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి, కార్మిక సంఘ నాయకుడు మీకు దొరికినాడు. అప్పుడు ఏం అడగాలి అంటే మీకు అడగడానికి బేసిక్ నాలెడ్జ్ కొంత ఉండాలి. లేదు మీకు 10 గంటలకు నేను అక్కడ రండి, నేను మా సంఘం కార్యాలయం దగ్గర నేను ఒక 10 నిమిషాలు సమయం వెచ్చించగలుగుతానని మీకు 8 గంటలకో 9 గంటలకో చెప్పిండు. ఈ 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ కాంటెంపరరీ ఇష్యూస్ ఏమున్నాయని ఆయనని ఏం అడిగితే ఎక్కువ విషయాలు వస్తాయి, నేను ఎక్కువ మా రీడర్ని క్యాటర్ చేయగలుగుతానని కొంత ప్రిపేర్ కావాలి. ఇది ఇంటర్వ్యూ అంటే ఆయన అంతర్గతంగా ఉన్న, ఆయన మెదడులో నిక్షిప్తమైన, ఆయన ఆలోచనల్లో ప్రవహిస్తూ ఉన్న విలువైన సమాచారాన్ని మనం బయటకు తీసుకొచ్చి పాఠకునికి అందజేయడం అంటే బొక్కెన వేసి తోడడం లాంటిది. నీ బొక్కెన బాగుంటే, నీ తాడు మంచి ఉంటే, నీ గిలక బాగుంటే, నీ శక్తి సామర్థ్యాలు గొప్పగా ఉంటే నువ్వు ఎక్కువ తోడిపోయగలవు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్వ్యూ. అయితే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నామో వాళ్ళ గరిష్టంగా విలువ ఇయ్యాలి. వాడెంత ఇట్లాంటి భావన ఉండకూడదు. అని బోలేనని చాలా చూశాను నేను. వాడేంది మా నాన్న దగ్గరకు వచ్చి 5,000 10,000 అడుక్కుపోయేవాడు, అడుక్కుపోని. కానీ ఇవాళ ఈజ్ హోల్డింగ్ ఏ పొజిషన్, ఈజ్ హ్యావింగ్ ఏ నాలెడ్జ్, ఈజ్ అన్ అథారిటీ పర్సన్. ఆయన మాట్లాడితే ప్రజలు ఆసక్తిగా వినడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలకు అవసరం ఉంది. ఈ వివాదంలో ఆయన్నే ఒక క్లారిటీ ఇవ్వగలడు. ఆయన మీ నాయన దగ్గర 5,000 అడకపోయి మళ్ళీ ఇది ఇవ్వకపోతే ఏంటి? దట్ ఈస్ నాట్ మ్యాటర్ హియర్. ఎవరిని ఇంటర్వ్యూ చేస్తావో నువ్వు వాళ్ళకి ఎక్కువ విలువ ఇయ్యాలి. వాళ్ళ సమయం ఇచ్చి పలానా 10 గంటలకు రమ్మంటే 9:55కే ఉండాలంట. మన వాళ్ళు ఏమనుకుంటారా, ఇస్తాడులే ఇంటర్వ్యూ, మా పేపర్ ఇంత పెద్ద పేపరు,
13 అంతస్తుల పేపర్ నా వెనకాల. ఇప్పుడు నా వెనకాల నెమలికే కనిపిస్తున్నట్టే వెనకాల 10 అంతస్తులు 15 అంతస్తుల వాళ్ళ వాళ్ళ కార్యాలయాలని గంభీరంగా భావించే జర్నలిస్టులు ఉంటారు. మిథ్య అండి అదంతా. దట్ ఈస్ నాట్ జర్నలిజం. జర్నలిజం నెవర్ ఆస్క్ ఫర్ సచ్ గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్. నువ్వెంత గొప్పగా ఉన్నావు, నీలో ఎన్ని విలువలు ఉన్నాయి, నువ్వు విషయాన్ని ఎంత సమగ్రంగా ప్రజా హితంలో ఆలోచిస్తావు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ జర్నలిజం. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ అనుకువ, ఆ మర్యాద మన వైపు నుంచి ఉండాలి. ఎందుకంటే అడుక్కునేవాడి చెయ్యి ఎప్పుడు కింద ఉంటది, ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైన ఉంటది. బలి చక్రవర్తి చెప్తాడు. సో అట్లా ఇంటర్వ్యూకి పోయేటప్పుడు వినయం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ తొందరపాటులో ఏదో ఒకటి అన్నాడండి, ఫలాంది వద్దండి అంటాడు. అంతే రెస్పెక్ట్ 100%, నాట్ 99. దాన్ని తీసేయాలి. ఎందుకంటే దట్ ఈస్ హిస్ ప్రాపర్టీ. నువ్వు అచ్చు చేసే వరకు ఆయన ప్రాపర్టీయే. నీకు ఇచ్చుండొచ్చు కాదు చనువు కొద్దీ, కంపల్షన్ కొద్దీ, ఒక బలవంతమైన పరిస్థితిలో నీకు ఇంటర్వ్యూ ఇచ్చుండొచ్చు. కానీ ఇంటర్వ్యూ కంటెంట్ కి ఆయన ఓనర్. నేనేదో ఫ్లోలో పొరపాటున నోరుజారి అట్లా దొరికింది మహా బిడ్డ, ఇంకా నువ్వు ఏం చేస్తావో చూసుకో, తంబులాలు ఇచ్చేసాను, టన్నుకు సావండి అన్నట్టు నా దగ్గరకు వచ్చింది, నేను రాసి పాడేస్తాను, నీ సావు నువ్వు చావు. తప్పు. జర్నలిజంలో అట్లా చేయకూడదు. ఇప్పుడు మన టిఆర్ఎస్ లో కీలక వ్యక్తిగా ఉన్న కేశవరావు గారు ఉన్నారు కదా, కేకే అంటాం. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సాక్షిలోనే ఒక ఇంటర్వ్యూ చేసినాడు. ఇంటర్వ్యూ చేసి వచ్చిన రిపోర్టర్ ఏమంటారంటే, నథింగ్ డూయింగ్ సార్, ఆయన చెప్పిండు, మనం రికార్డ్ చేసినాం, మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, మనం వేయాల్సిందే. ఆయన టెలికాస్ట్ కంటే ముందు ఫోన్ చేసి, దిలీప్ ఇట్లా నేను నేను మళ్ళా గుర్తు తెచ్చుకుంటే నేను అట్లా అనకూడదు, కానీ అన్న పొరపాటున అది ఆ పోర్షన్ తీసేయన్నా, తీసేయమని నేను అన్నా. రిపోర్టర్ అంటాడు, ఎట్లా తీసేస్తాం సార్? ఎట్లా తీసేస్తామా? ఒకవేళ తీయలేని పరిస్థితి వస్తే ఆ ఇంటర్వ్యూ వద్దు, వి షుడ్ నాట్ టెలికాస్ట్. బట్ వెన్ హీ ఈస్ ఆస్కింగ్ వీ హావ్ టు రిమూవ్ దట్ పోర్షన్, నథింగ్ డూయింగ్ అని నేను రిపోర్టర్ని ఎడ్యుకేట్ చేసి ఆ పోర్షన్ తీసేపించాను. అవి కొన్ని విలువలు. ఇవాళతో ఈ రోజుతోటి తెల్లారిపోదు కదండి మన జర్నలిజం. మనం ఇంకా ముందుకుంటాం. వాడును టంగ్ స్లిప్ ఎవరికైనా జరుగుతుంది. ఆయన గ్రహించినాడు, ఆయన అడుగుతున్నాడు ఆ పోర్షన్ వద్దు అని, మనం తీసేయాల్సింది కాదు. ఏదో పబ్లిక్ మీటింగ్ జరిగింది, సభ జరిగింది, సమావేశం జరిగింది, ఆవేశంగా మోడీ మీదనో లేకుంటే ఇంకొకరి మీదనో చంద్రశేఖరరావు మీదనో అవాకులు చవాకులు అన్ని పేలినాడు, పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది, చంకలు గుద్దుకున్నాడు, ఆనందించినాడు. నువ్వు టెలికాస్ట్ చేస్తా అంటే వద్దంటున్నాడు. వినని అవసరం లేదు, ఆయన బతిమలాడుతున్నాడు, అయినా లెక్కలేదు. పబ్లిక్ లో చెప్పినాడు, ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకా నువ్వు నా టీవీ ఛానల్లో మాత్రం ఆ పోర్షన్ తీసేయి, నాకు అపవాదం రావద్దు, నాకు చంద్రశేఖరరావుకి రిలేషన్ చెడొద్దు అంటే యూ నీడ్ నాట్ ఎంటర్టైన్. అర్థమైంది కదా? సాధారణ పరిస్థితికి మనం అడుక్కొని చేస్తున్న ఇంటర్వ్యూకి మధ్య వ్యత్యాసం. ఇంటర్వ్యూకి వెళ్ళి తీసుకొస్తున్న కంటెంట్ పబ్లిష్ అయ్యే వరకు, టెలికాస్ట్ అయ్యే వరకు, పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళే వరకు కూడా ఆయన ప్రాపర్టీయే. వెళ్ళిన తర్వాత మన ప్రాపర్టీ. ఇంకా ఒక అడుగు ముందుకేసి వెళ్ళిన తర్వాత కూడా ఆయన, మీరు అడిగితే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, మామూలు పరిస్థితులు అయితే ఇవ్వను, కానీ మీరు తీసుకున్న కంటెంట్ అంతా ఓకే, కానీ దట్ పర్టికులర్ నాకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, తొలగించు అంటే మన విచక్షణ. తొలగించాలనుకుంటే తొలగించవచ్చు, లేదంటే లేదు. ఏది టెలికాస్ట్ అయ్యి ఒకసారి పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిన తర్వాత. కానీ వెళ్ళక ముందు మాత్రం అది ఆయన ప్రాపర్టీయే. ఇట్లా కొన్ని విలువలు పాటించాలి ఇంటర్వ్యూలో. మనం అడిగేటప్పుడు మన కొంత ఇప్పుడు ఒక ఆయన జ్ఞానపీఠ అవార్డు వచ్చిందండి, పోయి మీకేదో అవార్డు వచ్చిందంట అని మైక్ ముందట పెట్టి, ఏం అవార్డు సార్ అది అంటే, జ్ఞానపీఠ అవార్డు అంట. ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు సార్? తప్పు. మనకు తెలియాలి. మనం పోయినప్పుడు ఆ అవార్డు ఏంటి, ఇంతకుముందు ఎవరికి వచ్చింది, నారాయణ రెడ్డికి ఎందుకు వచ్చింది, కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణకి ఎందుకు వచ్చింది, రావూరి భరద్వాజకి ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఈయనకి ఎందుకు వచ్చింది, కొంత స్టడీ చేసిపోయి, ఏమండి మీరు అనుకున్నారా, మీరు ఊహించారా, మీరు ఈ నేపథ్యం ఎందుకు ఎంచుకున్నారు, మీరు ఇంకా ఏదన్నా సమకాలీన విషయాలు తీసుకుని ఉండాల్సింది కదా, ఇంత సంప్రదాయకమైన విషయాలు ఎందుకు తీసుకున్నారు, ఇట్లా ఏమన్నా లోతైన ప్రశ్నలు అడుగుగాక. కానీ నువ్వు మౌలికంగానే మీకు ఏదో అవార్డు వచ్చిందంట, ఆ అవార్డు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా సార్, ఇట్లాంటి మనం కించపరుచుకునేటటువంటి ఇంటర్వ్యూలు చేయకూడదు. అట్లా ఆ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా సమయ పాలన, సందర్భ శుద్ధి, విషయ పరిజ్ఞానం, అనుకువ, మర్యాద, ఇట్లాంటివన్నీ పాటిస్తే ఎస్, ఇంటర్వ్యూ విల్ బి ఎ గ్రాండ్ సక్సెస్. సో అట్లా
నేను ఇక్కడ ముగిస్తా, ఎందుకంటే సమయం అవుతుంది. ఏమన్నా ప్రశ్నలు సమాధానాలు ఉంటే మనం మాట్లాడుకుందాం. ఎంతమంది ఉన్నారో నేను మిమ్మల్ని చూడలేదు. నా అనుభవం మామూలుగా అయితే నేను బయట యూనివర్సిటీల వాళ్ళు పిలిచినా, లేకుంటే ప్రెస్ అకాడమీ లాంటి వాళ్ళు గ్రామీణ విలేకరుల శిక్షణ శిబిరాలు లేదు. గత 6 సంవత్సరాలుగా మా సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం లో పాఠాలు చెప్పిన ముఖతా చూడడం వాళ్ళ నా 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 పద్ధతి ఏంటంటే, నేను ఏదో పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసినా కూడా 100 మంది ఆడియన్స్ ఉన్నారంటే 200 కళ్ళు నీ వైపు చూస్తూ ఉండాలి. వాళ్ళ ముఖ కవలికలని గమనిస్తూ వాళ్ళకి నీ కంటెంట్ ఎక్కుతుందా, నచ్చుతుందా, ఇష్టంగా ఉన్నారా, అయిష్టంగా ఉన్నారా, నిన్ను వదిలిపెట్టేసి ఒకరు ముచ్చటిస్తున్నారా, ఇట్లాంటి గ్రహించి మన షెడ్యూల్ ని రివైజ్ చేసుకొని, మన ఆర్డర్ ని మార్చుకొని, మన ప్రయారిటీస్ ని రివైజ్ చేసి మాట్లాడడం అనేది ఏ వక్తకైనా ఉండాల్సిన కనీస లక్షణం అని వాళ్ళని ఆడియన్స్ చూస్తూ మాట్లాడడం అలవాటు. కానీ ఇప్పుడేమో 250 మంది 270 మంది అంటారు. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో వాళ్ళు కనబడరు. ఈ మారీచుడు యుద్ధం చేసినట్టే మేఘాలం నుంచి. ఇట్లా తరగతులు నిర్వహించేసి నాతోటి గత 15 పాఠాలు మీకు చెప్పినాను. ఇది చివరి పాఠం. సింహపురి విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, శ్రీనాథ్ అన్న, ఎల్వికే, అట్లాగే తిలక్ గారు, అనిల్, శరత్, దీస్ ఆల్ ఫ్రెండ్స్ who helped me in facilitation to share some of my views on journalism. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆ సంస్థలకి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పు, ధన్యవాదాలు చెప్పు, సెలవు తీసుకుంటా. మీరు ఏదైనా నిర్దిష్టంగా అడగదలుచుకుంటే యూ కెన్ పుట్ ఫోర్త్ సర్టన్ క్వశ్చన్స్, ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, జాన్ ఫ్రమ్ కాకినాడ సార్, ఈస్ట్ గోదావరి. చెప్పండి జాన్సన్ సార్. మీరు ఇప్పుడు ఆ క్రైమ్ న్యూస్ గురించి చెప్పారు కదా సార్. అవును. ఇప్పుడు దాంట్లో ఈవేళ ఒక ప్రముఖ న్యూస్ పేపర్ లో రైతుల ఆత్మహత్యలో మన రాష్ట్రం 3వ స్థానం ఉంది అని ఒక న్యూస్ వచ్చిందండి. ఓకే. అది ఏ రకమైన క్రైమ్ అవుతుందండి? మీరు చెప్పిన దాని ప్రకారం ఒకళ్ళు చంపేసిన, లేకపోతే ఇటువంటి విషయాలు చెప్పారు కదా సార్. ఇది అసలు ఏ క్రైమ్ న్యూస్ అవుతుంది సార్? అదే ఫస్ట్ క్వశ్చన్ సార్. క్రైమ్ అంటే, ఆత్మహత్య అంటే అది సెల్ఫ్ క్రైమ్ అండి. ఎవరికి వారు చంపేసుకున్నారు కనుక సెల్ఫ్ క్రైమ్. జనరల్ సెన్స్ లో లీగల్లో ఏం చెప్తారంటే, ఒక నేరం ఉంటది, అటెంప్ట్ చేసినప్పుడు దొరికితే శిక్ష ఉంటది, నువ్వు నేరం చేస్తే శిక్ష ఉండదు. అది ఏంది అంటే ఆత్మహత్య. నువ్వు నేరం చేస్తే చచ్చిపోతావు, నిన్ను శిక్షించడానికి అవకాశం లేదు. ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తూ పాల్పడితే నేరం అవుతుంది, కల్పబుల్ హోమిసైడ్, టాంటమౌంట్ టు మర్డర్. నిన్ను నువ్వే చంపుకున్నా కూడా హత్య కిందికే లెక్క ఆత్మహత్య. అది జనరల్ సెన్స్. కానీ సామాజికవేత్తలు చెప్తారు ప్రతి ఆత్మహత్య కూడా హత్యే. మిగతా హత్యల్లో కల్ప్రిట్ దొరుకుతాడు వెంటనే, కానీ ఆత్మహత్యలో వెంటనే కల్ప్రిట్ దొరకడు. కానీ ఓ డిపార్ట్మెంటో, ఒక ఆఫీసరో, లేకుంటే కుటుంబ సభ్యులో, లేకుంటే దాయాదులో, లేకుంటే అన్ననో, లేకుంటే విస్తృతంగా ఒక సామాజిక వర్గమో, ఒక సమాజమో ఎవరో నిందితులుగా ఉంటారు. ప్రతి ఆత్మహత్య కూడా హత్యనే. అట్లా సామాజిక విశ్లేషణ చేస్తే అట్లా ఉంటది. లేదని వ్యక్తిగతంగా చూస్తే ఎవరికి వాడు చేసుకోవడమే తప్పు. ఆత్మహత్య చేసుకోవద్దండి. సావు ఏ సమస్యకు పరిష్కారం కాదు. మనం డిస్కరేజ్ చేయాలి, ఆత్మహత్యలు జరగకుండా ప్రయత్నం చేయాలి. కనుక ఆత్మహత్యని ఎట్లా చూడాలి అంటే, గణాంకాలు, ప్రభుత్వ రికార్డుల్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతులు ఎప్పుడు రికార్డ్ అవుతుంది, ఎప్పుడు రికార్డు కాదు మనకు తెలుసు. సో వాళ్ళు ఆ స్టాటిస్టిక్స్ ఇస్తారు, వాటిని అట్లాగే చూడాలి. కానీ ప్రతి ఆత్మహత్య కూడా ప్రత్యక్షంగా అయితే వాళ్ళే కారకులు, వాళ్ళే తప్పు చేసినట్టు క్రైము. కానీ ఆ పరిస్థితులు కల్పించిన సమాజంలో నువ్వు, నేను, మనం అందరం కూడా బాధ్యులమే. అట్లా చూడాలి, పరిశోధించాలి. ఎందుకు జరుగుతున్నాయి అంటే విధాన లోపం వల్ల జరుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి అప్పులు అందక జరుగుతున్నాయి, ప్రైవేట్ లో అప్పుల వల్ల జరుగుతున్నాయి, విద్యా వైద్యాన్ని వల్ల మార్కెట్ అనేది ఎక్స్ప్లాయిట్ చేసి విద్యా వైద్యం కోసం ప్రతి రైతును ఇంత పెట్టుబడి, తన పిల్లల్ని చదివించుకోవాలనుకుంటాడు, తన భార్య అనారోగ్యం అయితే బతికించుకోవాలనుకుంటాడు, తన భార్యను బతికించుకోవడానికి వైద్య వ్యవస్థకి, తన కొడుకును చదివించుకోవడానికి విద్యా వ్యవస్థకి కడుతున్న డబ్బులు, అప్పులు, వాటి ఇంట్రెస్ట్లు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే మన సిస్టమ్ ఎంత కారణం ఆలోచించండి. ఇట్లా చూడాలి, ఇట్లా విశ్లేషించాలి. డైరెక్ట్ గా రీజన్ దొరికితే ఆత్మహత్య కారణం కూడా మనం విశ్లేషించాలి. స్థూలంగా మాట్లాడుకున్నప్పుడు ఎస్, సమాజంలో ఉన్న మన బాధ్యత రాహిత్యం, మనందరి నిర్లక్ష్యం వల్లనే ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కనుక నువ్వు, నేను, మనం అందరం కూడా కల్ప్రిట్స్ మే. అయితే మనకు నంబరింగ్ ఎక్కడ పోతుందో, అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 అంటారు చూడు, అట్లా మీకు 458 నంబర్ వస్తుంది, నాకు 786 నంబర్ వస్తుంది. బట్ వి ఆల్ ఆర్ అక్యూజ్డ్. ద నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఎనీ అదర్ ప్లీజ్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నా పేరు దినేష్ కుమార్ సార్, మా నెల్లూరు. చెప్పండి దినేష్ గారు. సార్ ఇప్పుడు కొన్ని కేసుల్లో అమాయకుల ప్రజలు విరిగిస్తూ ఉంటారు సార్, అవి ఎలా కనుక్కోవాలి సార్? అంటే మనం వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం తీసుకొచ్చి ముందట వేసుకుంటే మనకు తెలుస్తుంది నిజంగా వానికి ఇన్నోసెంటా, వాడికి నోవే కనెక్షనా. ఇరికేయడానికి కూడా ఉద్దేశం ఉంటుంది, ఊరికే ఇరికియ్యరు. వాడి ముఖం నచ్చలేదు నేను వాడిని ఇరికిస్తా అని అన్నారు. వాడిని ఇరికేయడం వల్ల ఇంకెవడన్నా సేవ్ చేస్తున్నాడా, ఇంకెవడన్నా అసలైన నిందితుడిని వీడు దొడ్డదారిలో రక్షించే ప్రయత్నంలో ఒక ఇన్నోసెంట్ నిరికిస్తున్నాడా. మనం వీ కెనాట్ గివ్ ఎనీ జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ అండి. కేస్ బై కేస్ డీటెయిల్ గా మనం పరిశీలిస్తే తప్ప మనం దాన్ని లోతుల్లోకి వెళ్ళి దాన్ని అసలు విషయాన్ని బయటపరిచి వీడు నిరపరాధి, అసలైన దోషులు అక్కడ ఉన్నారు, వాళ్ళని తప్పించే క్రమంలో వీళ్ళని ఇరికిస్తున్నారు అని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ సమాచార సేకరణ చేసి మనం రాయొచ్చు. ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్? క్వశ్చన్స్ ఉంటే తొందరగా అడగండి, మధ్యలో దిలీప్ రెడ్డి గారు నమస్కారం సార్. చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు క్రైమ్ రిపోర్టింగ్ వచ్చి మామూలుగానే పోలీసు విధుల్లో కొన్ని సార్లు తప్పు జరుగుతుంది. ఐ మీన్ మోస్ట్ మనం చూస్తున్న విధానంలో చూస్తుంటే ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ కి రావడం, ఆ పోలీసులు వాటిలో ఇంటర్వ్యూన్ అయ్యి కావాలని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న జగడాన్ని చిన్న ఐ మీన్ పెద్దది చేయడం, లేకపోతే మేము సెటిల్ చేస్తాం సివిల్ విషయాల్లో కూడా అన్ని న్యాయ సంబంధమైన విషయాలను కూడా పోలీసులు తీసుకుని చేయడానికి ఇది ఏ విధమైన క్రైమ్ గా మనం పరిగణించవచ్చు. ఐ మీన్ పోలీసుల విధులు కావాలి, వాస్తవంగా అటువంటి కేసులు తీసుకోవాల్సిన పని లేదు. సివిల్ డిస్ప్యూట్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన పని, దే హ్యావ్ టు డైరెక్ట్ టు ది కోర్ట్ or else they can suggest to meet their own lawyers and all. Then how we can see that police involvement in I will tell and I understood your question. I can explain. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒకటి కాదు, అనేక పార్శ్వాలు ఉన్నాయి. దిలీప్ రెడ్డి గారు ఒక్క విషయం అండి. Almost all in all the sectors of the police stations across the state, as per my concern, my identification, my observance, it is noticed that civil disputes were settled in the behest of the police only, sir. In the behest of the police only. And the common man is suffered as so far years, sir. ఈ క్రైమ్ ని నివారించడానికి మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన, న్యాయస్థానం అయితే అసలు పోలీసులని ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? నేను చెప్తాను. మీరు మీ ప్రశ్నలో అనేక పార్శ్వాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా జనరలైజ్డ్ సిచ్యువేషన్ అంతటా ఉండదు. ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ లోకి వస్తారంటే కొన్ని చోట్ల వస్తారు, వాళ్ళు అనవసరంగా వాళ్ళలో పరిష్కరించుకోవాల్సిన చిన్న విషయాలను కూడా పోలీస్ స్టేషన్ దాకా తీసుకొస్తే పోలీసులు అటువంటి పరిస్థితుల కోసం నిరీక్షిస్తుంటారు కనుక దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు. దిస్ హ్యాపెన్స్. ఎట్ ద సేమ్ టైం కొంత నష్టపోయినా సరే కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళొద్దు. నిందితునికి బాధితునికి మధ్య వ్యత్యాసం కూడా ఉండదు. పోలీస్ స్టేషన్ కడప తొక్కామంటే వాళ్ళ ట్రీట్మెంట్ నీచంగా ఉంటది. పోతే పోయిందిలే వస్తువు అని సరిపెట్టుకొని కూడా పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. 180 degrees రివర్స్ చెప్తున్నాను నేను. ఇట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి. జనరలైజ్డ్ పరిస్థితి ఉండదు ఒకటి. రెండోది మీరు అన్నట్టు వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి సంబంధం లేనటువంటి సివిల్ డిస్ప్యూట్స్లలో పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి పాత్ర లేకపోయినా, వాళ్ళకు జోక్యం లేకపోయినా కల్పించుకొని అక్కడ వాళ్ళని పార్టీస్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి, లేదు కేసులు బనాయిస్తామని బెదిరించి, లేకుంటే జనరల్ డైరీలో ఎంట్రీ చేసి ఏ సెక్షన్స్ ఇన్వోక్ చేయకుండానే వాళ్ళ సిచ్యువేషన్ ఎక్స్ప్లైట్ చేయడానికి సొమ్ములు చేసుకోవడం, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇవి రెండు రకాలు జరుగుతాయి. కొన్నిసార్లు పోలీసులు మనకేదైనా కష్టం వచ్చి దాంట్లో ఎక్కడో చిన్నగా ఇండైరెక్ట్ గా క్రైమ్ ఎలిమెంట్ ఉందని తెలిసినా కూడా రక్షణ వ్యవస్థగా పోలీసులు మనకు సహకరించాలి అని మనం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ప్రాధేయపడ్డా కూడా వాళ్ళకి ఇష్టం లేకపోతే, అవతల పార్టీ పట్ల భయం ఉంటే, ఆందోళన ఉంటే, వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని తెలిస్తే వెళ్ళండి, అది సివిల్ డిస్ప్యూట్, మాకేం సంబంధం, మేము అనవసరంగా అట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకోము, మీరు కోర్టు పొండి అని చెప్పి మనకు కష్టం ఉన్నా మనకి ఇబ్బంది ఉన్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి పంపించే సందర్భాలు కూడా పోలీసుల వైపు రెండు వైపులా ఉంటాయి. మీరన్న అంశం రెండు పార్శ్వాలు ఉంటాయి దానికి.
రెండిట్లో కూడా మనం చేయాల్సింది ఏంటంటే వాస్తవ సమాచారాన్ని సేకరించి సందర్భం లేని చోట, ఏ లీగల్ ప్రొవిజన్ అట్రాక్ట్ కాని చోట సివిల్ డిస్ప్యూట్స్ లో జోక్యం చేసుకొని పోలీసులు సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని మీరు రాయండి, వాళ్ళు రారు దాని జోలికి. లేదు, వాళ్ళని గైడ్ చేయండి, మీరు ఇది సివిల్ డిస్ప్యూట్, మీరు అనవసరంగా పోలీస్ దగ్గరికి వెళ్ళకండి, అవతల పార్టీ వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది చేయాలని అనుకుంటున్నాడు, అవతల పార్టీకి పోలీసులకు ఏదో బంధుత్వమో ఏదో సన్నిహిత్యం ఉంది, లేకుంటే లంచం ఇచ్చి మేపినాడేమో, కనుక మీరు కోర్టుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది, పోలీసుల జోక్యాన్ని నివారించమని కూడా కోర్టుకు వెళ్ళి మనం ఆ పోలీసుల జోక్యాన్ని నిలిపివేసే ఆర్డర్లు తెచ్చుకోవచ్చు కోర్టుకు వెళ్ళి. మీరు యువతల వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు, పర్సనల్ గా మిమ్మల్ని అప్రోచ్ అయితే సలహా ఇవ్వడం ద్వారా కానీ సిచ్యువేషన్ ని ఒక మంచి న్యూస్ ఐటమ్ కింద కన్వర్ట్ చేసి కానీ వాళ్ళకు సహకరించవచ్చు. ఇట్లా బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద కండిషన్. ఎక్కడ జనరల్ గా ఇదే జరుగుతుంది అనడానికి ఉండదు, కానీ మీరు అంటున్నట్టుగా సివిల్ డిస్ప్యూట్ లో పోలీసులు జోక్యం చేసుకుని ఎక్స్ప్లైట్ చేయడానికి సమయం, సందర్భం, అవసరం ఏమాత్రం లేకపోయినా కూడా ప్రతి చిన్న దానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లే మనస్తత్వం ఉన్న మనసు 2 రకాలు ఉంటాయి. ఇది 100% నిజం. కానీ వాటిని మనం చేయగలిగింది ఏంటంటే, మనం ఇంకొక కాప్ పంచాయతీ పెట్టో లేకుంటే మీడియా పంచాయతీ పెట్టో ఒక డయాస్ పెట్టి ఈ సమస్యని మనం పరిష్కరించలేము. మనం చేయగలిగిందల్లా వాటిని రాయడం, వాటిలో ఉన్న ఎలిమెంట్ పిక్ చేసి న్యూస్ ఐటమ్ కింద కన్వర్ట్ చేసి రాసి వాళ్ళకి పరోక్షంగా ఉపయోగపడగలం తప్ప అంతకు మించి మనం చేయగలిగింది. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇఫ్ నో క్వశ్చన్స్ ప్రోగ్రామ్ కెన్ బి వైండ్ అప్. సార్ చెప్పండి సార్ మీరు చెప్పిన ఇప్పటి వరకు పాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి సార్, చాలా అర్థమయ్యేటట్లు అందరికి. నేను నాన్ జర్నలిస్ట్ సార్. ఓకే, చాలా బాగుంది, చాలా చక్కగా వివరిస్తున్నారు ప్రతి విషయం మీద కూడా సార్. అదే విధంగా మీరు ఇప్పుడు చెప్పినంత వరకు చాలా బాగుంది, బట్ ఒక బుక్ రూపంలో మీరు రిలీజ్ చేస్తే ఇంకా చాలా మాలాంటి నాన్ జర్నలిస్టులకి చాలా రకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు జర్నలిజంలో కొన్నే తెలుసు, బట్ మనకి ఫీల్డ్ కిందకి వెళ్ళలేదు, ఇంకా మేము పనిచేసి లేం. కాబట్టి మాకు మీరు బుక్ నోట్ రూపంలో మాకు ఇస్తే మేము చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. షూర్ నేను ట్రై చేస్తాను. నా మీద పుస్తకం రాయమనే ఒత్తిడి గత 10-12 సంవత్సరాలుగా ఉంది. చాలా మంది నాకు సన్నిహితులైన వాళ్ళు ఒత్తిడి చేస్తున్నా కూడా ఎందుకు నేను బుక్ పూనుకోలేదు ఇంతవరకు. బట్ నేను వీళ్ళకి పాఠాలకు హామీ ఇచ్చినాను కనుక పాఠాలు రాస్తాను. వాటన్నిటిని కంపైల్ చేస్తే వాళ్ళే ఒక పుస్తకం చేయొచ్చు సార్. అదొకటి సార్, ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటాయి కదా సార్, అవును. అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు మీడియా ప్రతినిధుల్ని అలౌ చేస్తారు, బట్ మేనేజ్ ఇప్పుడు సంస్థలు ఉన్నాయి కదా సార్, లైక్ సాక్షి, ఏబిఎన్, వాళ్ళు అపాయింట్ చేస్తారా వీళ్ళని, లేకపోతే అసెంబ్లీ సెక్రటరీ ఇంతమంది ఉండాలి, ఈ న్యూస్ ఛానల్ నుంచి ఒకళ్ళు ఉండాలి, ఈ న్యూస్ ఛానల్ నుంచి ఒకళ్ళు ఉండాలి, లోపల రిపోర్టింగ్ ఎలా లోపల కూడా ఉంటారు కదా సార్ మన గ్యాలరీలో సార్, అది ఎలా ఉంటుంది సార్? అది అక్కడ అసెంబ్లీ కవరేజ్ కానీ పార్లమెంట్ కవరేజ్ కానీ మీడియాకి 2 రకాల ఎంట్రీ ఉంటది. ఒకటి గ్యాలరీ ఎంట్రీ ఉంటది, అంటే వాళ్ళ ప్రొసీడింగ్స్ చూడొచ్చు గ్యాలరీలో కూర్చొని. ఇంకొకటి లాబీ అంటారు, ఈ పొలిటికల్ వాళ్ళంతా కూర్చునే చాంబర్లు అవి ఉంటాయి కదా, లాబీలోకి ఎంట్రీ ఉంటుంది. 2 రకాలు ఉంటది. ఆ 2 రకాల ఎంట్రీకి కూడా పాస్ ఇస్తారు. అవి వాళ్ళు నంబర్ రెస్ట్రిక్ట్ చేస్తారు. చట్టసభల వాళ్ళు స్పీకర్ ఆఫీసు నంబర్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. వాళ్ళ సర్క్యులేషన్, వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళకు ఉన్నటువంటి పరిధిని బట్టి ఈ నంబర్ మాత్రమే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ నంబర్ ప్రకారం బ్యూరోలు డిసైడ్ చేస్తాయి. యాజమాన్యం అంటే యాజమాన్యం వీడు వెళ్ళాలి వాడు వెళ్ళాలి అన్నది, కానీ ఆ బ్యూరోలు న్యూస్ హెడ్ ఎవరైతే ఉంటారో, ఆ బ్యూరో చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాబీకి ఎవరు వెళ్ళాలి, గ్యాలరీకి ఎవరు వెళ్ళాలి, వాళ్ళ అనుభవ నేపథ్యాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ ప్రకారంగానే పాసులు ఇష్యూ అయితే వెళ్ళి కవరేజ్ చేస్తారు.